రెండు రాష్ట్రాల్లో కూడా ఎంతో మంది కిడ్నీకి సంబంధించి బాధపడుతున్న వాళ్ళు ఈయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల వాళ్ళంతా చాలా క్యూర్ ఏంటంటే వాళ్ళు ఇండివిజువల్ గా కూడా కొంతమంది యూట్యూబ్స్ లో వాళ్ళంతటా వాళ్ళే అప్లోడ్ చేసుకుని నేను వాళ్ళతో చాలా ఇబ్బంది పడ్డాను, నాకు చాలా క్యూర్ అయింది, ఇలాంటి విషయాలు ఎన్నో తెలుసుకోవడం వల్ల ఈ రోజు మన డాక్టర్ గారిని మనం ఇన్వైట్ చేయడం జరిగింది. అసలు కిడ్నీ సమస్య అనేది ఎందువల్ల వస్తుంది అంటారు? మీరు ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ అందిస్తారు? ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మీరు తీసుకునే ఫుడ్లో సర్జరీ కూడా అవసరం లేకుండా ట్రీట్మెంట్ చేస్తున్నారంటే వాళ్ళకి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు డాక్టర్ గారు? ప్రాబ్లం ఏంటంటే చాలా మంది ఈ మిడ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి 20 to 30 ఏజ్లో ఉన్న వాళ్ళకి పర్టికులర్గా వీళ్ళకి ఏమవుతుందంటే హోమియోపతి ట్రీట్మెంట్ అనగానే ఇది చాలా లాంగ్ ప్రాసెస్, తగ్గుతుంది కానీ ఇమీడియట్ గా మనకి రిజల్ట్ రాదు. నా దగ్గరికి థైరాయిడ్ TSH లెవెల్స్ 70 ఉన్న వాళ్ళు మా దగ్గరకు వచ్చారు. తనకు 70 నుంచి ఆల్మోస్ట్ నార్మల్గా వచ్చేసింది. ఎవరైతే బాధను దిగమింగుతారో, ఎవరైతే ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయకుండా వాళ్ళు ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారో అది ఒకటే స్టోన్ ఉంటుంది, అది పెరిగిన తర్వాత అది బ్లాస్ట్ అయితే అది కొన్ని స్టోన్స్ లా తయారవుతుందని కూడా విన్నాను. అది కరెక్టేనా? అప్ టు 25 mm స్టోన్స్ మీకు 25 mm వరకు, అంటే రైట్ కిడ్నీ లెఫ్ట్ కిడ్నీ యూరిటర్లో అన్ని కలుపుకొని ఈ గ్రేడ్ 3 గ్రేడ్ 4 వారికోసీల్స్ ఉన్న వాళ్ళకు కూడా వితౌట్ సర్జరీ వితిన్ 2 to 3 months తగ్గిపోయిన కేసు ఉన్నాయి. ఆ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. కిడ్నీలో స్టోన్స్ పెరగడానికి మన భయంతో కూడా పెరుగుతుంది అన్నది ఇది ఒకటి కొత్త విషయం ఉంది నాకు. మీరు ఏదో పాలకూర తింటే, టమాటా తింటే, లేకపోతే క్యాబేజ్ తింటే, చికెన్ తింటే, మటన్ తింటే ఈ మనకి కిడ్నీ స్టోన్స్ సంబంధించి కూడా చిన్నపిల్లలు ఉంటారు, మిడిల్ ఏజ్ వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, అందరికీ ఒకే రకమైనటువంటి ప్రాబ్లంతో ఫేస్ చేస్తూ ఉంటారు. దీనిలో ఏమైనా డిఫరెంట్ ఏజ్ని బట్టి కూడా ప్రాబ్లం వేరుగా ఉంటుంది అంటారు. అంటే ఇక్కడ పిల్లల్లో కూడా కిడ్నీ స్టోన్స్ రావడానికి ఒక రీజన్ చెప్తాను నేను. మీ బాడీలోనే స్టోన్స్ ఫామ్ అవుతాయి. యూరిక్ యాసిడ్ స్టోన్స్ అనేవి ఏంటంటే ఒకటికి 2 సార్లు ఆల్రెడీ సర్జరీలు చేయించుకుని కూడా మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ ఏం రిపీట్ అవుతుంది అంటే ఇది అసలు ఏ విధంగా తీసుకోవచ్చు అంటే బకెట్లో ఉన్న నీళ్ళు మీ సర్జరీ లేకుండా తక్కువ ఖర్చుతో తీసేస్తున్నాం. అట్లా కాకుండా మీరు ఎట్లా ట్యాప్ ఆన్ చేసి పెడితే మళ్ళీ వాటర్ వస్తాయి కదా బకెట్లోకి. కిడ్నీ స్టోన్స్ ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు అసలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో చెప్పండి. ప్రాబ్లం అంతా ఇక్కడ స్టార్ట్ అవుతుందంటే అండి స్నాక్స్ అండి. ఇప్పుడు గాల్ బ్లాడర్ ఏదైనా ప్రాబ్లం ఉందన్నప్పుడు దాంతో మనకి ఏం పని ఉంది, దాన్ని తీసేస్తే పోలా అని చెప్పి దాన్ని తీయించేసుకున్నాం కూడా చాలా మంది చూస్తాం. గాల్ బ్లాడర్ తీసేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు బాడీలో? కానీ గాల్ బ్లాడర్ స్టోన్స్ కేసెస్ అనేవి చాలా తక్కువ రిజల్ట్ ఉంటాయి. మనకు 100 కేసెస్లో ఓన్లీ 50% సక్సెస్ రేటే ఉంటుంది. అసలు కిడ్నీలో స్టోన్స్ మనకి స్టార్ట్ అవుతున్నాయి అన్నప్పుడు అది మనం ఎలా అబ్జర్వ్ చేయాలంటారు? ఎలా తెలుస్తుంది మనకు? ముందుగానే దాన్ని గ్రహించామనుకోండి, అంత ఇష్యూ పెద్దగా అయ్యేంత వరకు మనం వెళ్ళాల్సిన అవసరం లేకోకుండా స్టార్టింగ్ స్టేజ్ మనం ఎలా తెలుసుకోవచ్చు? గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తుంటాయి. అంటే తిన్న వెంటనే తేనుపులు రావడము, బ్లోటింగ్, తిన్న వెంటనే కడుపు ఇంత ఉబ్బిపోవడము, వీటితో పాటు యాసిడ్ రిఫ్లక్స్ అంటాం. ఇది ఒకటే స్పెషాలిటీ అని చెప్పడం లేదండి. నాకు మామూలుగా నేను మీ గురించి తెలుసుకున్నది ఏంటంటే కిడ్నీకి సంబంధించి డాక్టర్ సతీష్ గారు అంటే ఆయన ఒక రకంగా స్పెషలిస్ట్ అని చెప్పాలి. అంటే దీని ఒక్కదాని గురించి అయినా కాకుండా ఇంకా దేంట్లో ప్రత్యేకంగా మీరు ట్రీట్మెంట్ జరుగుతుంది? అమ్మాయిల్లో అండి కంపల్సరీ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మా దగ్గరికి వచ్చే వాళ్ళు థైరాయిడ్ కేసెస్ ఎక్కువ ఉంటాయండి. థైరాయిడ్ కంప్లీట్గా తగ్గదా అంటే తగ్గిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు వితౌట్ థైరోనామ్ ఎల్ట్రాక్సిన్స్. అంటే థైరాయిడ్తో పాటు PCOS అమ్మాయిల్లో వచ్చే రెగ్యులర్ ప్రాబ్లమ్స్, ఇంకా పింపుల్స్, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రకాల డిసీజ్ అండి. అప్ టు హెడ్ టు టో వరకు మీకు ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ట్రీట్మెంట్స్ వరకు మాత్రమే వైద్యం అందించడమే కాకుండా మీరు ఒక మంచి రైటర్ అని విన్నాను. అవునండి, నేను కవితలు రాస్తాను, అమ్మ రాజీనామా అనే బుక్ కూడా రాశాను. డాక్టర్ నుంచి రైటర్ అయ్యారు, రైటర్ నుంచి సతీష్ గారు ఏం కాబోతున్నారు? యాక్చువల్గా నేను రాస్తున్నాను, ఈవెన్ సాంగ్స్ కూడా రాస్తున్నాను. మీకు ఏఐలో సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తున్నాను అందులో. నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్ ఫ్యామిలీ డాక్టర్. ఈ రోజు మన ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ లో భాగంగా ఎవరు నాతో పాటు ఉన్నారు అనుకుంటున్నారా? డాక్టర్ సతీష్ గారు ఎర్ర హోమియో డాక్టర్ గారు మన దగ్గరికి అయితే రావడం జరిగింది. మనకి సతీష్ గారు హోమియోపతిలో అన్ని రకాల ట్రీట్మెంట్స్ అయితే చేయడం జరుగుతుంది. కానీ ప్రత్యేకంగా ఆయన గురించి మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే రెండు రాష్ట్రాల్లో కూడా ఎంతో మంది కిడ్నీకి సంబంధించి బాధపడుతున్న వాళ్ళు ఈయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల వాళ్ళంతా చాలా అంటే ఎంత క్యూర్ అయిందంటే వాళ్ళు ఇండివిజువల్ గా కూడా కొంతమంది యూట్యూబ్స్ లో వాళ్ళంతటా వాళ్ళే అప్లోడ్ చేసుకుని నేను ఈ బాధతో చాలా ఇబ్బంది పడ్డాను, నాకు చాలా క్యూర్ అయింది, ఇలాంటి విషయాలు ఎన్నో తెలుసుకోవడం వలన ఈ రోజు మన డాక్టర్ గారిని మనం ఇన్వైట్ చేయడం జరిగింది. అలాగే
సర్జరీకి వెళ్ళేటటువంటి సిచ్యువేషన్ వచ్చిన వాళ్ళకు కూడా సర్జరీ అవసరం లేకోకుండా వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుని సేఫ్ అయిన వాళ్ళు, ఇలా ఎన్నో విషయాలు మనం ఈరోజు డాక్టర్ గారితో చర్చించుకుంటున్నాం. అలాగే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కింద కాంటాక్ట్‌లో మీకు డాక్టర్ గారు డైరెక్ట్‌గా నంబర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మీరు ఆ నంబర్‌కి కాల్ చేసి మీకున్నటువంటి ప్రాబ్లమ్‌ని డైరెక్ట్‌గా డాక్టర్ గారితో కూడా మీరు మాట్లాడడానికి ఆయన అవకాశం కల్పిస్తారు. అలాంటి డాక్టర్ గారు ఈరోజు మన వీఫైకి అయితే రావడం జరిగింది. నమస్తే అండి సతీష్ గారు. నమస్తే మేడం. డాక్టర్ గారు ఎలా ఉన్నారండి? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. 2 రాష్ట్రాల్లో కూడా సతీష్ గారు అంటే మీ పేరు మారిమోగిపోతుందనే చెప్పాలండి. ఎందుకంటే సర్జరీ అవసరం లేకోకుండానే మీరు ట్రీట్మెంట్ చేస్తున్నారు. సాధారణంగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు మనం చూస్తున్నాం. ఒకప్పుడు స్మోక్ చేస్తానో లేకుంటే వాళ్ళకి మద్యం తీసుకుంటేనో ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళకి మాత్రమే కిడ్నీ ఖరాబ్ అయింది లేకపోతే స్టోన్స్ స్టార్ట్ అయ్యాయి అనేది. ఇప్పుడు మనం తీసుకునే ఆహారపు అలవాట్ల వల్లనే కిడ్నీ ఖరాబ్ అవుతుందంటూ కూడా మనం వింటున్నాం. కరోనా వచ్చిన తర్వాత చాలా జాగ్రత్త పడుతున్నారు అందరూ. కానీ అసలు ఈ కిడ్నీ సమస్య అనేది ఎందువల్ల వస్తుందంటారు? మీరు ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ అందిస్తారు? సో కిడ్నీలో పర్టికులర్‌గా అండి కిడ్నీ స్టోన్స్‌తో చాలా ఎక్కువ మంది వస్తుంటారు. బికాస్ ఆఫ్ నార్మల్లీ ఫిమేల్స్‌లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అని చెప్పి స్టార్ట్ అవుతుంటాయి. ఓకే. ఇవి చాలా రోజుల తర్వాత ఇట్ ఎఫెక్ట్స్ ఆన్ యువర్ కిడ్నీ ఫంక్షనింగ్. అంటే మీకు ఇక్కడ ఏమంటంటే ఫిల్ట్రేషన్ అనేది మీకు జనరల్లీ ఇష్యూ వస్తూ ఉంటది. హ్మ్. సో కిడ్నీలో ప్రాబ్లమ్స్ ఎందుకొస్తాయి యాక్చువల్లీ అనంటే మీరు తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అని అందరికీ తెలుసు. యెస్. లైక్ మీకు దీంట్లో టైప్స్ ఉంటాయి. కిడ్నీ స్టోన్స్‌లో మీకు టైప్స్ ఉంటాయి. ఆక్సలేట్స్ అని, తర్వాత కాల్షియం స్టోన్స్ అని, తర్వాత యూరిక్ యాసిడ్ స్టోన్స్ అని, ఇలా రకరకాల ఫాస్ఫేట్స్ ఇట్లా ఉంటాయి. ఇవన్నీ ఎందుకొస్తున్నాయంటే మీరు తీసుకునే ఫుడ్‌లో సాల్ట్ ఎక్కువ అవ్వడం వల్ల హ్మ్. అండ్ డీహైడ్రేషన్, వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఇవన్నీ కూడా స్టోన్స్ కింద కన్వర్ట్ అవుతున్నాయి. అండ్ కొంతమందిలో బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా ఆ ప్రెషర్ పడి మీకు కిడ్నీ ఫంక్షనింగ్ అనేది డిస్టర్బ్ అవుతూ ఓకే. ఫైనల్లీ కొంతమందిలో మనం తీసుకునే ఈ జంక్ ఫుడ్ వల్ల వీటి వల్ల స్టోన్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. హ్మ్. డాక్టర్ గారు చాలా విషయాలు ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. దీనికన్నిటికంటే కూడా ముందుగా మీరు ఫస్ట్ టైమ్ మిమ్మల్ని మేము ఇన్వైట్ చేసాం. మీరు మా ఛానల్‌కి రావడం జరిగింది కాబట్టి డాక్టర్ సతీష్ గారు ఎవరు? ఏంటి అంటే ఏం చెప్తారు? మీరు అంటే మీ పర్సనల్ లైఫ్ గురించి ఒక్కసారి మా వీఫైనస్ ప్రేక్షకులకి. నమస్తే అండి. నా పేరు డాక్టర్ సతీష్ ఎర్ర. మీకు గత 15 సంవత్సరాల నుంచి దిల్సుఖ్ నగర్‌లో కొత్తపేట్ ఏరియాలో దిల్సుఖ్ నగర్ కొత్తపేట ఏరియాలో మీకు డాక్టర్ సతీష్ ఎర్రాస్ హోమియోపతి క్లినిక్స్ ద్వారా మీకు సేవలను అందిస్తున్నాను. ముఖ్యంగా మన దగ్గరికి చాలా రకాల పేషెంట్స్ వస్తారు. లైక్ అమ్మాయిల్లో అయితే థైరాయిడ్ అని, పీసీఓఎస్ అని ఇవి రెగ్యులర్‌గా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి రెగ్యులర్‌గా ఉంటాయి అమ్మాయిల్లో. ఇంకా ఈ మధ్యలో ఏంటంటే ఈ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ గానీ, గాల్ బ్లాడర్ స్టోన్స్ గానీ అంటే ఏవైతే సర్జికల్ కండిషన్స్ ఉంటాయో అవి ఇమ్మీడియేట్‌గా సర్జరీకెళ్ళకుండా చాలా మందిలో ఒక 100 మెంబర్స్ వస్తే మనకు అందులో ఒక 60-70% సక్సెస్ రేట్‌తో కిడ్నీలో స్టోన్స్ అయితే అప్ టు 25 వరకు కూడా మనం తగ్గిస్తున్నాము. సో, నేను ఆల్మోస్ట్ ఇక్కడే హైదరాబాద్‌లో ఉండబట్టి 25 ఇయర్స్ అవుతుందండి. క్లినిక్ రన్ చేయబట్టి 15 ఇయర్స్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు తెలంగాణలో ఉన్నారు. ఆల్రెడీ మీ హాస్పిటల్ కూడా ఇక్కడే ఉంది. కానీ మీ క్లయింట్స్ చూసుకుంటే గనక చాలా వరకు మీకు కాకినాడ, భీమవరం, ఆంధ్ర నుంచి కూడా చాలా మంది క్లయింట్స్ మీ దగ్గరికొస్తున్నారని మేము విన్నామండి. అంతేకాదు వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి బాధపడుతూ సర్జరీ వరకు వెళ్ళాల్సిన సిట్యుయేషన్ వచ్చినా అది కూడా అవసరం లేకోకుండా మీ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి క్యూర్ అయిందని విన్నామండి. అవునండి. రీసెంట్‌లీ అవునండి. నాకు ఏపీ నుంచి చాలా మంది పేషెంట్స్ ఉంటారు. లైక్ నాకు మీరు 15 ఇయర్స్ నుంచి నా ప్రొఫైల్ మీకు నార్మల్ డాక్టర్ సతీష్ ఎర్రా అని చెప్పేసి మీరు గూగుల్‌లో చెక్ చేస్తే అవును. మీకు ప్రాక్టోలో ఇలా చాలా మీకు హ్మ్. ఉన్నాయి ఛానల్స్. ఈవెన్ నా గూగుల్ వెబ్‌సైట్ ఉంది. ఈవెన్ ప్రాక్టోలో ఉంది. ఇట్లా ఫేస్‌బుక్, ఇన్‌స్టా అన్నిట్లలో నేను కనబడతాను. హ్మ్. సో, వీటిలలో ఏంటంటే చాలామంది పేషెంట్స్ టెస్టిమోనియల్స్ అంటే వాళ్ళకి తగ్గిపోయిన తర్వాత సంతోషంతో హ్మ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ అండి మనకు భీమవరం నుంచి వెంకటలక్ష్మి గారని. హ్మ్. తనేంటంటే సర్జరీకెళ్ళాలి అని చెప్పేసి ఒక ఆర్ఎంపీ డాక్టర్‌కెళ్తే పెయిన్‌తో వెళ్తే ఆర్ఎంపీ డాక్టరు హ్మ్. స్కాన్ చేసి చూస్తే దాంట్లో మీకు కిడ్నీ స్టోన్స్ అనేవున్నాయి. 12 రైట్ సైడ్ కిడ్నీ స్టోన్ ఉంది. రైట్ సైడ్ కిడ్నీలో. హ్మ్. లెఫ్ట్ సైడ్ 9 యురేటర్‌లో ఉంది. పైప్‌లో ఉంది. హ్మ్. అండ్ దీంతో పాటు తనకి గాల్ బ్లాడర్ స్టోన్ కూడా 6 ఉంది. అండ్ ఇంకొక ప్రాబ్లమ్ కూడా ఉంది. హెర్నియా అంటాం. అంబలికల్ హెర్నియా అంటాం. హ్మ్. ఈ హెర్నియా అనేది కూడా సర్జికల్ కండిషనే. హ్మ్. సో, తనకి 4 అంటే ఆల్మోస్ట్ 3 సర్జరీ చేయాలి. 2,00,000 ఖర్చవుతుందని చెప్పి తను డాక్టర్ చెప్పారంట. హ్మ్. ఆల్మోస్ట్ మీకు 2-3 టైమ్స్ సర్జరీ చేయాలి దీనికోసము. హ్మ్. ఒక్కొక్కసారి 2 మంత్స్‌లో చేసేద్దాము అని చెప్పేసి చెప్పారు. హ్మ్. నా దగ్గరికి ఒక తగ్గిన పేషెంట్ చెప్తే రిఫరల్ ద్వారా హ్మ్. వీడియో కాల్ మాట్లాడారు. వీడియో కన్సల్టేషన్ ఓకే. మాట్లాడారు తను. తను మాట్లాడిన తర్వాత నేను ఆ రిపోర్ట్స్ చూసి, "అమ్మ నేనైతే మెడిసిన్ ఇస్తాను. ఓ 3-4 మంత్స్‌లో మీకు తగ్గిపోతుందని" చెప్పాను. హ్మ్. 1 మంత్‌కే మెడిసిన్ ఇచ్చి పంపించాము. 1 మంత్ తర్వాత తనకి
యూరటర్ పైప్‌లో ఉండే 9 ఎంఎం స్టోన్ పడిపోయింది. అండ్ 12 ఎంఎం స్టోన్ మీకు రైట్ సైడ్ కిడ్నీలో అంటే మిడ్ పోల్‌లో ఉంది. అది కూడా కరిగిపోయినట్టు రిపోర్ట్‌లో ఇచ్చాడు. గాల్ బ్లాడర్ స్టోన్ మాత్రం ఇంకా ఉంది. అండ్ హెర్నియా 25 ఎంఎం 2.5 సెంటీమీటర్స్ హెర్నియా అది కూడా క్లియర్ అయినట్టు మీకు రిపోర్ట్‌లో ఉంది. మీకు కావాలంటే నేను రిపోర్ట్ కూడా ఇస్తాను. తను అంటే 2, 3 సర్జరీస్ నాకు 2 లక్షలు ఖర్చయ్యేవి. ఖర్చు కాకుండా వితిన్ అంటే జస్ట్ 4,000-5,000 మాత్రమే చార్జ్ చేస్తాం మనం 1 మంత్‌కి. సో, అంటే మనకు 2 లక్షలు ఖర్చయ్యేది 5,000లో మీకు ఆల్మోస్ట్ విత్ కన్సల్టేషన్, విత్ మెడికేషన్ అన్నీ కలిపి 1 మంత్ తర్వాత తనకు తగ్గిపోయిన తర్వాత తన ఆనందంతో నాకు సార్ అంటే నేనేం చెప్పానంటే నాకు కాల్ చేసి థాంక్స్‌లు ఇవన్నీ కాదమ్మా. మీకు ఎందుకంటే చాలా మందికి బెనిఫిట్ కావాలంటే మీరు ఒక చిన్న వీడియో ఒక 1 మినిట్ వీడియో ఇవ్వండి. మీకు అది మేము యూట్యూబ్‌లో పెట్టుకుంటాం. మీరు కావాలంటే చూడండి అని చెప్పాను. అట్లా మనకు ఆన్‌లైన్‌లో చాలా ఉన్నాయి మనయి. నా పేరు వెంకటలక్ష్మి. మా ఊరొచ్చి భీమవరం అండి. కిడ్నీ స్టోన్ పెయిన్ వస్తుందని ఆర్ఎంపీ దగ్గరికెళ్తే ఇలాగా స్కాన్ చేసుకోమన్నారండి. స్కాన్ చేయించుకున్నాను. స్కాన్ చేయించుకుంటే దాంట్లో ఒక 12 ఎంఎం ఏమో రైట్ సైడ్ ఉంది. 9 ఎంఎం ఏమో లెఫ్ట్ సైడ్ ఉంది. గాల్ బ్లాడర్‌లోనేమో 7 ఎంఎం ఉంది. రాళ్ళున్నాయి. అర్జెంట్‌గా ఆపరేషన్ చేయించుకోవాలి. జాయిన్ అయిపోమన్నారండి. 3 ఆపరేషన్‌లు చేయాలి. ఒకటి చేసిన 2 నెలలకి ఇంకొకటి చేస్తాము. తర్వాత 2 నెలలకి ఇంకోటి చేస్తాము. మళ్ళీ 2 నెలలకి ఇంకోటి చేస్తాము. 3 ఆపరేషన్‌లు ఇలా 2 లక్షల పైనే అవుతదని చెప్పారండి. అలాగని నేను భయం పడి ఇంకా మందుల ద్వారా అవ్వదా? ఈ ఆపరేషనేనా ఇంకా గతి ఇంకేమా లేదా అని మనసులో బాధపడినప్పుడు యూట్యూబ్ చూసుకుంటున్నానండి. ఒకరోజు యూట్యూబ్ చూసినప్పుడు ఈ సతీష్ యాదర్ గారిది చూసానండి. హైదరాబాదు సతీష్ యాదర్ గారిది. చూసి అప్పుడు వెంటనే నేను ఫోన్ చేసుకున్నానండి. చేసుకుంటే డాక్టర్ గారు అపాయింట్‌మెంట్ 28ని ఇలా ఊరు నుంచి వస్తారని మేడం గారు చెప్పారండి. దాన్ని బట్టి నేను మళ్ళీ 28ని కాల్ చేస్తే వచ్చారండి అంటే మా తమ్ముడిని పంపించానండి. అంటే ఇంట్లో వాళ్ళేమో లేట్ చేస్తున్నావు. మళ్ళీ ఆపరేషన్ చేయించేసుకోకపోతే 2 కిడ్నీలు దెబ్బతింటాయని అని చాలా ప్రయత్నం చేశారండి. ప్రాబ్లమ్ వచ్చి నా బాడీకి కాబట్టి నేనే భరించాలి కాబట్టి నేనేం చేశానంటేనండి, ఇంక మా ఆయన గారైతే నా మాట వినకుండా తణుకు కూడా తీసుకెళ్లారండి. ఇంక సార్ వచ్చేలోపు టైం ఉంది కదా! మళ్ళీ ఎక్కువ పెయిన్ వస్తుంది కదా! అని తణుకు తీసుకెళ్తే ఆవిడేమో ఎంఆర్ఐ స్కాన్ చేసి ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయించుకోవాలమ్మా. నువ్వొచ్చి బుధవారం జాయిన్ అయిపో అని చెప్పారండి. సరే మేడం అని చెప్పి వచ్చేసానండి. ఈలోపు మా సార్ వచ్చారని తెలిసి నేను పంపించడం జరిగిందండి. మా తమ్ముడెళ్ళాడండి. రిపోర్ట్స్ అన్నీ తీసుకొని తమ్ముడెళ్తే ఇలాగా ఆ సార్ చూసి నా రిపోర్ట్స్ నాకు వీడియో కాల్ చేసి మాట్లాడారండి అరగంట. ఇలాగ వెయిట్ లాస్ అవ్వాలమ్మా అనేసి హోమియోపతి టాబ్లెట్లు నాకు సతీష్ యాదవ్ గారు ఇచ్చారండి. 1 మంత్‌కి వాడమన్నారు. నాకున్నది 12 సైజు, 9 సైజు రాళ్ళు కాబట్టి అవి కరగడానికి 2, 3 నెలలన్నా టైం పడద్దనుకున్నానండి నేనైతే మాత్రం. కానీ నేను ఒకే నెల వాడానండి మందులు. స్కాన్ చేయించుకున్నానండి. మీకు పెడుతున్నాను. పాత రిపోర్ట్ ఇప్పుడు రీసెంట్‌గా చేయించుకున్న రిపోర్ట్ పెడుతున్నాను. రిపోర్ట్ చూడగానే అసలు నేనే నమ్మలేకపోయాను. అసలు నాకే ఆశ్చర్యం వేసిందండి. ఆ రాళ్ళనే లేవంటండి అసలే నాకు. కిడ్నీలో రాళ్ళు ఏమైపోయినాయి కూడా లేవంటండి అసల. నేను ఒక నెలే వాడానండి. నేనంతైనా సతీష్ యాదవ్ గారికి చాలా రుణపడి ఉన్నానండి. నాకు ఆపరేషన్‌లు జరగకోకుండా నా భయం కొలిది నాకు ట్రీట్‌మెంట్ చేసిన సార్‌కి ఎంతో రుణపడి ఉన్నానండి. ఇప్పుడు డబ్బుల సమస్య అని కూడా కాదు డాక్టర్ గారు. సరే అండి. ఇప్పుడు ఏదన్నా మనకొక ప్రాబ్లమ్ వచ్చిందంటే ఆస్తులు అమ్ముకొనైనా మనం ఒక ట్రీట్మెంట్ చేయించుకోవడానికి సిద్ధమైపోతాం. కొంతమంది భయంతోనే అంటే ఇంజెక్షన్ అంటే కూడా భయపడే వాళ్ళని చాలా మంది మనం చూస్తాం. అవునండి. అట్లాంటి వాళ్ళకి మీకు సర్జరీస్ పడుతున్నాయంటే ఆ భయంతోటే వాళ్ళు ఇంకా ప్రాబ్లమ్‌ని ఎక్కువ చేసుకునే వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. అవునండి. అట్లాంటి వాళ్ళకి ఎంత ఉపశమనం అండి. ఇవాళ రేపు ప్రతి ఒక్కరిలో కూడా ఈ ప్రాబ్లమ్ చాలా ఎక్కువగా చూస్తున్నాం. అరే! మనం భయపడాల్సిన అవసరం లేదు. టెన్షన్ లేకోకుండా సర్జరీ కూడా అవసరం లేకుండా ట్రీట్మెంట్ చేస్తున్నారంటే వాళ్ళకి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు డాక్టర్ గారు. యాక్చువల్లీ ఇప్పుడు మీరు మాట్లాడిన దానిలో భయం అనే ఒక వర్డ్ యూజ్ చేస్తున్నారు. అంటే సర్జరీ అంటే భయం కావచ్చు, ఇంజెక్షన్ అంటే భయం అవునండి. కావచ్చు. యాక్చువల్లీ ఈ భయానికి మీ కిడ్నీలో రాళ్ళు రావడానికి కూడా రీజన్ ఉంది. ఓకే. నేను మీకు దాన్ని పాయింట్ ఔట్ చేస్తాను. చాలామంది నేను నార్మల్లీ డాక్టర్స్ కూడా మీరు ఈ ఫుడ్ మానండి, షుగర్ మానండి, ఇవి మానండి, అవి మానండి అని పర్టిక్యులర్‌గా చెప్తూ ఉంటారు. ఇవన్నీ మానిన తర్వాత కూడా చాలా మందిలో పేషెంట్స్ ఈవెన్ ఒక పేషెంట్ ఉన్నాడు. 2 ఇయర్స్‌లో 2 సార్లు సర్జరీ అయింది. థర్డ్ టైమ్ మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకా తను ఏం చేయాలో అర్థం కాక ఆ అబ్బాయికి 24 ఇయర్సే రాజేష్ అబ్బాయి. ఆ అబ్బాయి కూడా కాకినాడ నుంచి కాల్ చేశారు. తనకు కూడా తగ్గిపోయినాయి. మీకు ఆ కేసు కూడా చెప్తాను. కాకపోతే ఇక్కడ భయం అనేది మీకు కిడ్నీ స్టోన్స్ ఎట్లా ఫార్మ్ చేస్తుందనే దాని గురించి మీకు ఇప్పుడు మాట్లాడుతున్నాం కాబట్టి ఎగ్జాంపుల్‌గా చెప్తాను. ఓకే. సో, పర్టిక్యులర్‌గా ఆ అబ్బాయి 24 ఇయర్స్ అబ్బాయికి ఆహ్, గత 2 సంవత్సరాల నుంచి 2 సార్లు సర్జరీ అయింది కిడ్నీలో స్టోన్స్ వచ్చాయని. మళ్ళీ థర్డ్ టైమ్ వచ్చింది. సో, తను అడిగిన క్వెషన్ ఏంటంటే సార్ నాకు మళ్ళీ వస్తున్నాయి. ఆ అబ్బాయికి కూడా 4 ఎంఎం రైట్ సైడ్‌లో ఉంది. 6 ఎంఎం లెఫ్ట్ సైడ్‌లో ఉంది. అండ్ యూరటర్‌లో సేమ్ 9.5 ఎంఎం సంథింగ్ ఉంది. సో, తనేంటి కాల్ చేసిన వెంటనే ఇట్లా తనకు మెడిసిన్ ఇచ్చాము. ఆయనకు పోయింది 1 మంత్‌లో. ఆయన కూడా మనకు టెస్టిమోనియల్ వీడియో ఉంది. కాకపోతే అక్కడ నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఎందుకు ఈ కేస్ చెప్తున్నా అంటే హైలైట్ చేస్తున్నా అంటే ప్రాబ్లమ్ ఏంటంటే చాలామంది ఈ మిడ్ ఏజ్‌లో ఉన్న వాళ్ళకి 20-30 ఏజ్‌లో ఉన్న వాళ్ళకి పర్టిక్యులర్‌గా వీళ్ళకి ఏమవుతుందంటే
ఒక రకమైన భయం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తను స్టడీస్ అన్నీ అయిపోయినాయి. ఒక ఇంజినీరింగ్ చదువుకున్న అబ్బాయి. ఓకే. ల జాబ్ లేదు. హ్మ్. ఇన్ని రోజుల నుంచి మనము పేరెంట్స్ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాము. హ్మ్. మళ్ళీ ఇప్పుడు గూడా 1 ఇయర్ అయింది, 2 ఇయర్స్ అయింది నాకు జాబ్ దొరకట్లేదు. హ్మ్. ఇలా ఒక రకమైన స్ట్రెస్‌కు ఫీల్ అవుతుంటాడు. హ్మ్. సో, తనకు లైఫ్ మీద ఒక భయం ఏర్పడుతూ ఉంటుంది. లైక్ అంటే నేను మళ్ళీ నా లైఫ్‌లో ఏదైనా వస్తుందా? జాబ్ రాట్లేదా? ఇంకెన్ని సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకోవాలి. హ్మ్. ఇలా చాలా రకాలైన సిట్యుయేషన్స్‌లో వాళ్ళు హ్మ్. ఓవర్‌గా భయపడుతున్నారు. అదే. సో, ఫియర్ కెన్ అఫెక్ట్ ఇన్ యువర్ కిడ్నీస్. ఇది ఎట్లా అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన చిన్న పిల్లల్ని హ్మ్. భయపెట్టామనుకోండి. ఇప్పుడు అవును. ఒక చిన్న పిల్లాడిని గట్టిగా భయపెట్టామనుకోండి. వాడు హ్మ్. ఇమ్మీడియేట్‌గా టాయిలెట్ పోసుకుంటాడు. అవును. మీరెప్పుడైనా అవును. గమనించారా? అవునండి. అవును. గట్టిగా ఇట్లా అన్నప్పుడు పిల్లలు అవును. టాయిలెట్ ఆ పోసుకుంటారు. భయంతోటి వాళ్ళు ఎందుకు భయంతోటి ఎందుకు పోస్తున్నారంటే వాళ్ళకి భయం. హ్మ్. ఆ భయం అనే ఎమోషన్ ఏమవుతుందంటే ఇట్స్ ఏ సడెన్ ఎమోషన్. హ్మ్. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఆటోమేటికల్లీ కిడ్నీ ఫంక్షనింగ్ మీద ఇబ్బంది పడుతుంటుంది. ఓకే. ఓకే. ఇది చాలా మందికి తెలియని విషయం. అంటే మనం ఎంతసేపు అంతా మంచి డైట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆఫ్టర్ కరోనా తర్వాత, కోవిడ్ తర్వాత హ్మ్. చాలామంది అవునండి. చాలా మంచి ఫుడ్ తీసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా హ్మ్. వాళ్ళకి ఈ స్టోన్స్ అనేవి మళ్ళీ మళ్ళీ రీయకర్ అవుతున్నాయి. మళ్ళీ మళ్ళీ సర్జరీస్‌కెళ్తున్నారు. సో, నేను చెప్పిందేంటంటే ఆ అబ్బాయికి, "బాబు నీకేదైనా" అంటే తనకు సిట్యుయేషన్ ఏదైనా కావచ్చు. నేను జస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ కంప్లీట్‌గా అడగను. అవును. దిస్ ఈస్ ద ఇష్యూ. ఇట్లా ఏవైనా ఉంటే హ్మ్. ఫస్ట్ స్ట్రెస్ తగ్గించుకో. హ్మ్. ఎందుకంటే స్ట్రెస్ ప్రతి ఒక్కరికి ఉంటది. అట్లా అంటే స్ట్రెస్ అందరికీ ఉంటుంది. హ్మ్. చిన్న పిల్లలకి ఉంటుంది, పెద్దవాళ్ళకి ఉంటుంది, అందరికీ ఉంటుంది. అవునండి. సో, ఈ స్ట్రెస్ మరి తగ్గడానికి మరి నేచురల్ మెడిసిన్ ఏంటంటే స్లీప్ అండి. హ్మ్. మీరు నిద్ర సరిగా పోకపోవడం వల్ల అంటే ఏజ్‌ని బట్టి సరే ఒక మినిమమ్ 7-8 అవర్స్ మీరు నిద్రపోకపోతే హ్మ్. ఆటోమేటికల్లీ మీ స్ట్రెస్ అనేది హ్యాబిచ్యుయేటెడ్ అయిపోతున్నారు. అంటే హ్మ్. ఇప్పుడు మీరు డైలీ మీ వర్క్ అయితే మీరు చేస్తారు. కాలేజ్‌కెళ్ళే వాళ్ళు కాలేజ్‌కెళ్తారు. జాబ్‌కెళ్ళేవారు జాబ్‌కెళ్తారు. నిద్రపోకపోవడం వల్ల ఈ స్ట్రెస్ అనేది డైలీ పెరిగిపోతుంది. హ్మ్. దానికి గూడా మనం హ్యాబిచ్యుయేటెడ్ అయిపోయినాం. అవును. సో, నిద్ర సరిగా లేకపోవడం వల్ల మీ కంప్లీట్ డైజెషన్ ప్రాసెస్ స్లో అయిపోతుంది ఇక్కడ. హ్మ్. ఇప్పుడు చాలామంది నైట్ తిన్న తర్వాత ఆహ్, ఇమ్మీడియేట్‌గా పడుకోవడము. లేకపోతే తినడమే ఒక 9:30, 10:00 ఎందుకంటే మీరు బయటికెళ్తే ఇప్పుడు హైదరాబాద్‌లో బయటికెళ్తే మీరు 12:00 కూడా బిర్యానీ తినే వాళ్ళని చూస్తుంటాం. అవునండి. సో, మరి ఇట్లా అర్ధరాత్రి పూట మీరు ఇంత జంక్ ఫుడ్, బయట ఫుడ్ తీసుకుంటున్నప్పుడు, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకుంటున్నప్పుడు అది డైజెషన్ అనేది కాదు మీకు. హ్మ్. ఎందుకంటే మీకు నేచురల్‌గా మన బాడీకి ఒక మెటబాలిక్ ఉంటుంది. అంటే సో, నైట్ టైమ్‌లో మీకు జనరల్లీ బాడీలో ఎట్లా ఉంటదంటే 11:00-1:00 మీ హ్మ్. బాడీలో లివర్ ఫంక్షనింగ్ స్టార్ట్ అవుతుంటుంది. హుహు. అంటే లివర్ తన డీటాక్సిఫికేషన్ చేస్తుంది. ఓకే. అంటే మీ ఇంప్యూరిటీస్ అన్నీ కూడా క్లీన్ చేస్తా వస్తది. హ్మ్. అండ్ 1-3 ఏఎం ఈ టైంలో మీ గాల్ బ్లాడర్ కూడా తనని మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. హ్మ్. ఇదెప్పుడు మీరు డీప్ స్లీప్‌లో 11:00 ఉంటే. హ్మ్. సో, 11:00 ఉన్నప్పుడు 11-1 మీకు లివర్ అనేది క్లీన్ చేస్తుంది. తర్వాత 1-3 ఈ టైంలో మీకు హ్మ్. గాల్ బ్లాడర్ క్లీన్ చేస్తూ వస్తుంది. సో, ఈ గాల్ బ్లాడర్, లివర్ ఇవి రెండే మనకు పర్టిక్యులర్‌గా క్లీన్ చేసేవి. అవును. దీని తర్వాత మళ్ళీ మీకు మార్నింగ్ టైమ్‌లో ఇంటెస్టైన్స్ హ్మ్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 5-7 ఈ టైంలో మీకు ఇంటెస్టైన్స్ క్లీన్ చేసుకుంటుంది. ఆ టైంలో మీకు బోవెల్ మూవ్‌మెంట్ వస్తది. హ్మ్. ఎప్పుడు మీకు ఇదంతా డైజెషన్ అయిన తర్వాత. హ్మ్. అండ్ ఇంకా కొంతమందిలో మార్నింగ్ 3 టు మార్నింగ్ 3 టు మార్నింగ్ 5 ఏఎం హ్మ్. ఈ టైంలో కొంతమంది కఫ్ ఎక్కువ అవుతా ఉంటది. దగ్గు ఎక్కువ వస్తా ఉంటది. హ్మ్. ఈ టైంలో మీ లంగ్స్ ప్యూరిఫికేషన్ చేస్తుంటది. అయితే చాలామందిని చూడండి మీకు దగ్గొచ్చే వాళ్ళు అస్తమాటిక్ పేషెంట్స్, బ్రాంకైటిస్ పేషెంట్స్, ఈ టీబీ ఉన్న పేషెంట్స్ వీళ్ళల్లో ఎర్లీ మార్నింగ్ 3-5 ఏఎం టైంలో చాలా దగ్గుతూ ఉంటారు. హ్మ్. అప్పుడు మనం ఏం చేస్తాం మనకి దగ్గొస్తుంది కదా! మనకు ఇమ్మీడియేట్‌గా ఏదో కఫ్ సిరప్ ఏసేయాల. వేసేస్తాం. అవును. సో, అక్కడ ఏం చేస్తుందంటే మీ లంగ్స్ అనేవి క్లీన్ చేసుకుంటున్నాయి. అది దగ్గడమే మంచిదంటారు. యాక్చువల్లీ దగ్గడం వల్ల మీ ఉన్న అవన్నీ కూడా ఎళ్ళిపోతూ ఉంటాయి. హ్మ్. కానీ మనం ఏం చేస్తాం ఆటోమేటికల్లీ మనకు దాన్ని ఆపేస్తాం. మనకు కఫ్ దగ్గొచ్చేస్తుందని. రావద్దు. పేషెంట్స్ అవును. ఎట్లా ఉన్నారంటే నాకు దగ్గు రావద్దు. కానీ హ్మ్. అస్తమా తగ్గాల. హ్మ్. అండ్ స్కిన్ ఇష్యూస్‌లో కూడా చాలా మందికి ఇంకో డౌట్ ఉంటది. హ్మ్. హోమియోపతిలో పెరిగి తగ్గుతాయి గదా! అని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉంటారు. హ్మ్. హోమియోపతిలో పెరిగి తగ్గడం కాదండి. పెరిగి తగ్గడం అనేది ఎక్కడ ఉంటుందనంటే దట్ ఈస్ హోమియోపతిక్ అగ్రవేషన్. హ్మ్. ఇది ఎక్కడ ఉంటుంది ఓన్లీ స్కిన్ కేసెస్‌లో హ్మ్. అండ్ రెస్పిరేటరీ కేసెస్‌లో. ఇవి రెండిట్లో మాత్రమే ఉంటది. హ్మ్. సో, మీకు లంగ్స్ క్లీన్ చేసుకునే ప్రాసెస్‌లో మనం మెడిసిన్స్ ఇస్తున్నప్పుడు హ్మ్. అస్తమాటిక్ పేషెంట్ ఉన్నారనుకోండి, తనకు మెడిసిన్ ఇస్తున్నప్పుడు లంగ్స్ క్లీన్ చేస్తూ ఉంటది. హ్మ్. ఆ టైంలో కొద్దిగా దగ్గు ఎక్కువవుతది. హుహు. సో, అంటే అది మీ బాడీ క్లీన్ చేస్తుంది. సో, ఆ అవును. ప్రాసెస్‌లో మనం ఏం చేస్తాం మళ్ళీ తగ్గాలని ఏదో ఒక సిరప్ ఏస్తాం. యెస్. అండ్ స్కిన్ ఇష్యూస్‌లో గూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పింపుల్స్ ఉన్నాయి అమ్మాయిల్లో లేకపోతే కొంతమందికి పీసీఓఎస్ వల్ల గూడా స్కిన్ ఇష్యూస్ వస్తాయి. ఇట్లా అవును. మల్టిపుల్ స్కిన్ ఇష్యూస్ వస్తాయి. అవును. ఈ ఎగ్జిమా అని, సోరియాస్ అని ఇట్లా మల్టిపుల్ కండిషన్స్‌తో వస్తుంటారు మా దగ్గరికి. అవును. వీళ్ళకి కూడా మీకు మెడిసిన్ ఇస్తున్నప్పుడు హ్మ్. స్కిన్ ఇష్యూస్ ఎట్లా ఉంటాయంటే ఇంటర్నల్‌గా లేయర్స్ ఉంటాయి. హ్మ్. మీకు ఎపిడర్మిస్, డర్మిస్, హైపోడర్మిస్ అని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంత లేదండి. సింపుల్‌గా అర్థం కావాలంటే మీ ముందర హాల్ ఉంది లోపట హ్మ్. ఇంట్లో. లోపట 2 బెడ్‌రూమ్స్ ఉన్నాయి. సో, హాల్‌లో ఉన్న దాన్ని ఏం చేస్తారంటే చాలామంది ఈ స్కిన్ ఇష్యూస్‌లో ఎగ్జిమా, సోరియాస్‌లో హ్మ్.
ఇదంతా కూడా లోపల తీసుకెళ్ళి దాచిపెడతారు. మీరు ఆయింట్మెంట్లు పూసి లేకపోతే యాంటీ ఎలర్జెన్ టాబ్లెట్స్ వేసుకొని ఇదంతా వెళ్ళి లోపల ఉంటుంది. సో ఇట్లా ఇయర్స్ టుగెదర్ అయిన తర్వాత ఇది సోరియాస్ లాగా కన్వర్ట్ అవ్వడము, ఎగ్జిమా లాగా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మేమేం చేస్తున్నాం అనుకుంటే ఈ బెడ్రూమ్లో ఉన్నదంతా కూడా క్లీన్ చేస్తూ ఫస్ట్ హాల్లోకి తీసుకొస్తాం. హాల్ అంటే మన బయట కనబడే స్కిన్ అనమాట. సో ఇట్లా మనం క్లీనింగ్ ప్రాసెస్ చేస్తాం. ఇది హోమియోపతిక్ అగ్రివేషన్. ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ స్కిన్ అండ్ రెస్పిరేటరీ ఇష్యూస్లో మాత్రమే ఉంటుంది. సాధారణంగా ఏంటంటే మనం వింటూ ఉంటామండి, హోమియోపతి ట్రీట్మెంట్ అనగానే ఇది చాలా లాంగ్ ప్రాసెస్, తగ్గుతుంది కానీ ఇమీడియట్ గా మనకి రిజల్ట్ రాదు. ఇది మనకి అంటే కంటిన్యూటీగా దాన్ని మనం మెడిసిన్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇది ఒక 6 months 3 months లాంగ్ ప్రాసెస్ ఉంటుందని ఎక్కువగా ఆలోచిస్తారు. కానీ దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్న సంగతి కూడా అందరికీ తెలుసు. ఎందువల్ల అంటే హోమియోపతి ట్రీట్మెంట్ ఇలా లాంగ్ ప్రాసెస్ అవుతుంది అంటారు? హోమియోపతి ట్రీట్మెంట్ లాంగ్ ప్రాసెస్ అనేది ఇట్స్ ఎ మిత్ అండి. నేను ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నా దగ్గరికి థైరాయిడ్తో వచ్చిన ఒక పేషెంట్. థైరాయిడ్ అనేది ఆటో ఇమ్యూన్ కండిషన్. ఇది మీకు లైఫ్ లాంగ్ థైరోనామ్ కానీ ఎల్ట్రాక్సిన్స్ కానీ యూజ్ చేస్తుంటారు హైపోథైరాయిడిజం కేసెస్లో. మరి ఇది లైఫ్ లాంగ్ మీరు థైరోనామ్ ఎల్ట్రాక్సిన్స్ యూజ్ చేస్తున్నారు కదా. నా దగ్గరికి థైరాయిడ్ TSH లెవెల్స్ 7 కాదు నేను చెప్పేది 70 ఉన్న వాళ్ళు మా దగ్గరికి వచ్చారు. చంద్రకాంత్ అని ఇక్కడే ఉంటాడు, హైదరాబాద్లోనే ఉంటాడు, నాగోల్ క్లినిక్ దగ్గరే ఉంటాడు. తనకి వితౌట్ ఎనీ థైరోనామ్, వితౌట్ ఎనీ ఎల్ట్రాక్సిన్ అప్ టు 9 monthsలో 9 months మెడిసిన్ వాడాడు రెగ్యులర్గా వితౌట్ ఎనీ థైరోనామ్. తనకు 70 నుంచి ఆల్మోస్ట్ నార్మల్గా వచ్చేసింది. మీకు ఎవ్రీ 2 months ఒకసారి చెక్ చేయిస్తుంటాము. TSH 72, కొంతమందికి నెక్స్ట్ ఆయన రిపోర్ట్లో చెప్తున్నాను, చంద్రకాంత్ గారి రిపోర్ట్లో తనకు తర్వాత 50కి వచ్చింది, 70 నుంచి 50కి వచ్చింది, 50 నుంచి 30కి వచ్చింది. ఇట్లా ఒక 9 monthsలో కంప్లీట్గా నార్మల్కి వచ్చింది. నేనేం చెప్పాను, ఆపేయండి, మళ్ళీ తర్వాత ఒక 3 months తర్వాత మళ్ళీ చెక్ చేయండి, మళ్ళీ ఉంటే చూద్దాం. తను చెక్ చేస్తూనే ఉంటాడు కానీ ఎప్పుడు నార్మలే ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీకు హోమియోపతిలో థైరాయిడ్ అనేది ఇట్స్ లైఫ్ లాంగ్ ఇష్యూ. కానీ మీకు 9 monthsలో అది నార్మల్ అయిపోయింది, మళ్ళీ ఆయన చెక్ చేస్తూనే ఉంటాడు. ఎప్పుడైనా మళ్ళీ ఏదైనా ట్రిగ్గర్ అయితే వస్తుంది, మళ్ళీ వస్తాడు. ఎప్పుడైనా అది 2 years తర్వాత మళ్ళీ మొన్న కనబడ్డాడు. అంటే నార్మల్ అయిపోయినా కూడా ఇప్పుడు ఎప్పుడైతే కంటిన్యూటీగా మెడిసిన్స్ వాడుతున్నారో వాళ్ళు నార్మల్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఎప్పుడైతే మనం మెడిసిన్స్ యూజ్ చేయడం మానేస్తామో అప్పుడు మళ్ళీ అదే విధంగా మళ్ళీ స్టార్ట్ అయితే నేను అదే చెప్తున్నా. అలా కాకుండా తనకి ఎవ్రీ 2 years తర్వాత మళ్ళీ వచ్చాడు ఒక్కసారి. థైరాయిడ్ రావడానికి రీజన్ చెప్తాను మీకు. యాక్చువల్లీ థైరాయిడ్ ఈజ్ ఏ ఇక్కడ ఉంటుంది మీ గ్లాండ్. దీన్ని ఏమంటామంటే సింపుల్గా దీనికి ఎమోషనల్ రీజన్ చెప్తాను. సరే ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ అందరూ చెప్పేవి కాబట్టి ఎవరైతే బాధను దిగమింగుతారో, ఎవరైతే ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయకుండా వాళ్ళు ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా థైరాయిడ్ అనేది కనిపిస్తున్నట్టుగా నేను అబ్జర్వ్ చేశాను. పర్టికులర్గా నా దగ్గరకు వచ్చే అమ్మాయిల్లో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు చెప్తాను మీకు. ఒక లేడీ వచ్చింది, 25 years ఉన్న అమ్మాయి, రీసెంట్లీ మ్యారీడ్, ఒక 1.5 year అయింది. వచ్చింది ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో వచ్చారు వాళ్ళు. తనకు రిపోర్ట్స్ అన్నీ చూస్తే TSH లెవెల్స్ పెరిగిపోయినాయి, థైరోనామ్ యూజ్ చేస్తున్నారు, నెక్స్ట్ PCOS స్టార్ట్ అయింది, పిల్లలు రావట్లేదు, ఇన్ఫర్టిలిటీ కేసు. సో మనం తీసుకుంటున్నప్పుడు ఆ కేసు తీసుకున్నప్పుడు తనని అడిగాను, మీకు థైరాయిడ్ ఎప్పుడు వచ్చిందంటే 1.5 year బ్యాక్. మ్యారేజ్ ఎప్పుడు అయిందంటే అంతే సార్ 2 years అయింది, 1.5 year 2 years అయింది. సో అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఇప్పుడున్న జనరేషన్లో అందరూ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా ఒకేలా పెరుగుతున్నారు, ఒకేలా చదువుతున్నారు, ఒకేలా జాబ్ చేస్తున్నారు, అందరూ ఇండిపెండెంట్ అయిపోయారు. కానీ ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అత్త మామలతోటి ఇప్పుడు ఒకవేళ ఉండాల్సి వచ్చింది అనుకోండి, ఎవరికైనా ఓవర్ స్ట్రిక్ట్గా ఉన్నవాళ్ళు లేకపోతే హస్బెండ్ స్ట్రిక్ట్గా ఉన్నవాళ్ళు. కొంతమంది అమ్మాయిలు ఎట్లా ఉంటారంటే ఓవర్ సెన్సిటివ్గా ఉంటారు. యాక్చువల్లీ థైరాయిడ్ వచ్చేది అమ్మాయిల్లో ఎక్కువ చూస్తుంటాం. 100 cases 70 cases అమ్మాయిలే వస్తారు, ఒక 20 to 30 cases మేల్స్ వస్తుంటారు. మరి ఈ అమ్మాయిల్లోనే ఎందుకు వస్తుంది? ఈవెన్ మీకు చిన్న పిల్లల్లో కూడా చూస్తున్నాం. దానికి కూడా రీజన్ చెప్తాను యాక్చువల్లీ. సో థైరాయిడ్ పర్టికులర్గా ఎందుకు చెప్తున్నా అంటే ఈ అమ్మాయికి ఎందుకు వచ్చింది, అన్ని రోజులు మ్యారేజ్ కాకముందు రాలేదు, ఇప్పుడే ఎందుకు వచ్చిందంటే తను బాధపడుతుంది. కానీ తను ఎక్స్ప్రెస్ చేయట్లేదు ఎవరికి. ఇంట్లో వాళ్ళకి చెప్తే అమ్మ నాన్న బాధపడతారనో లేకపోతే వీళ్ళకి ఏమీ అనలేరు కాబట్టి సో తను వర్కింగ్ ఉంటుంది, మళ్ళీ ఇంటికి వచ్చి ఇన్ని చూసుకోవాలి. ఇప్పుడు ఏదో ఒక చిన్న పోక్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇంట్లో దానికి బాగా ఓవర్ ఫీల్ అయిపోవడం వల్ల తనకు PCOS ఫామ్ అయింది. PCOS అంటే గర్భాశయంలో నీటి బుడగలు అంటాము. దాంతోపాటు థైరాయిడ్ వచ్చింది, ఇంకా పిల్లలు పుట్టట్లేదు. ఇవి రెండు ఉంటే ఆటోమేటిక్గా పిల్లలు కూడా ఇబ్బంది అవుతుంది. సో మనం ఇక్కడ థైరాయిడ్ని నార్మల్ చేస్తూ PCOSని క్లియర్ చేసి ఫర్టిలిటీ కూడా మెడిసిన్ ఇచ్చేసాం. సో తర్వాత ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది, అయిపోయింది. అంటే ఎందుకు చెప్తున్నా అంటే మీకు థైరాయిడ్ అనేది ఇట్స్ ఏ లైఫ్ లాంగ్ ఇష్యూ. కానీ మనకు తగ్గుతుంది, మళ్ళీ వస్తుందా అంటే మళ్ళీ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు నా దగ్గర తగ్గిపోయిన వాళ్ళలో నేను అందరికీ ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎప్పుడైతే స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఎవరో చనిపోయారండి, ఇష్టమైన వాళ్ళు లేకపోతే ఫ్రెండో ఎవరో చనిపోయారు.
చనిపోతే మీరు ఫీల్ అవ్వరా? ఎవరమైనా ఫీల్ అవుతాం కదా! సో, ఫీల్ అయినప్పుడు ఆటోమేటికల్లీ మీ హార్మోన్ ఫంక్షనింగ్ దెబ్బతింటూ ఉంటది. సో, మళ్ళీ ట్రిగ్గర్ అవుతది. నేనంతే ఇప్పుడు ఏదో మెడిసిన్ ఇవ్వగానే ఇంక పోయింది, ఇంక మళ్ళీ రాదని చెప్పేసి మనం ఏం చెప్పట్లేదు. మళ్ళీ వచ్చే ఆ ఛాన్సెస్ క్షణంలో మాత్రం ఏం జరుగుతుందన్నది చెప్తున్నారు ఆ! మీరు. ఓకే. మీకు ఇప్పుడు తగ్గింది. ఇప్పుడు మెడిసిన్ వాడిండ్రు తగ్గింది. కానీ ఒక 2 ఇయర్స్ తర్వాత మీ ఇంట్లో ఏదో సిట్యుయేషన్ బాలేదు. హ్మ్. ఏదో అయింది. సో, ఎమోషనల్‌గా బాగా ఫీల్ అయ్యారు. మళ్ళీ అప్పుడు మీ టీఎస్‌హెచ్ లెవెల్ చూడండి పెరిగుంటది. హ్మ్. సో, నేనప్పుడు అంటే ఇట్లా మీరు లైఫ్ లాంగ్ అనేది వాడాల్సిన అవసరం లేదు. అండ్ ఇట్స్ ఏ షార్ట్ టర్మ్ పీరియడ్. మీకు వితిన్ 1 ఇయర్ అంటున్నా నేను. 1 ఇయర్ ఆర్ 9 మంత్స్ ఆర్ ఈవెన్ 1 ½ ఇయర్ పడిన కేసెస్ కూడా ఉన్నాయి. హ్మ్. మీకు 1 ½ ఇయర్ లాంగ్ అనిపిస్తే మీరు జీవితాంతం థైరోయిడ్ వేసుకుంటే మరి దాన్ని షార్ట్ పీరియడ్ అంటారా? అంటే ఇది అక్యూటా? హ్మ్. మీకు అంటే ఏది ఫాస్ట్ నాకైతే అర్థం కావట్లేదు. హ్మ్. సెకండ్ థింగ్ నా దగ్గరకొచ్చిన కిడ్నీ స్టోన్స్ పేషెంట్స్ ఇప్పుడు మనం కిడ్నీ స్టోన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, అవును. కిడ్నీ స్టోన్స్ పేషెంట్స్ వితిన్ 1 మంత్‌లో, 1 ½ మంత్‌లో పడిపోయిన కేసెస్. అంటే మీకు ప్రాబ్లమ్ ఎక్కడవుతుందంటే మీ కిడ్నీలో ఉన్నంత సేపు రైట్ కిడ్నీ, లెఫ్ట్ కిడ్నీలో ఉన్నంత సేపు స్టోన్ ఉంటే చాలా మందికి పెయిన్ రాదండి. ఎప్పుడొస్తుందంటే ఇక్కడ 6 ఎంఎం, ఇక్కడ 8 ఎంఎం ఉందనుకోండి. హ్మ్. ఎప్పుడైతే మీకు పైప్ యురెటర్ అంటామో, ఈ యురెటర్‌లో ఎప్పుడైతే మీకు 6 ఎంఎం అబోవ్ హ్మ్. స్టోన్ వచ్చి ఇరుక్కుపోయిందనుకోండి, ఇరుక్కుపోయినప్పుడు. ఆటోమేటికల్లీ పెయిన్ ఎక్కువైపోతది. హుహుహు. సో, అప్పుడు ఇమ్మీడియేట్‌గా రష్ అవుతారు హ్మ్. హాస్పిటల్‌కి సర్జరీ కోసం. ఓకే. మన దగ్గరికి అట్లాంటి కేసెస్ వచ్చిన కేసెస్ వితిన్ 1-3 మంత్స్ ఆర్ 6 మంత్స్‌లో. హ్మ్. నేనంటే ఒకరికి 1 మంత్‌లో పడిపోయింది, ఒకరికి 3 మంత్స్‌లో పడిపోయింది, ఒకరికి 6 మంత్స్‌లో పడిపోయింది. హ్మ్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మల్టిపుల్ స్టోన్స్ ఉంటాయి. హ్మ్. ఇప్పుడు హ్మ్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిపోర్ట్ తీసుకున్నామనుకోండి, మీ కిడ్నీలో 6 ఎంఎం స్టోన్ పెద్దదుంది. కానీ మల్టిపుల్ స్టోన్స్ ఉన్నాయంటారు. ఇక్కడ మల్టిపుల్ అంటే దాని అర్థం ఏంటంటే చాలామంది 6 ఎంఎం స్టోనే అనుకుంటారు. మల్టిపుల్ అంటే మీకు ఎక్కువున్నాయని దాని అర్థం. అయితే సాధారణంగా ఏంటంటే అది ఒకటే స్టోన్ ఉంటుంది. అది పెరిగిన తర్వాత అది బ్లాస్ట్ అయితే అది కొన్ని స్టోన్స్‌లా తయారవుతుందని కూడా విన్నానండి. ఇది కరెక్టేనా? అది కూడా కరెక్టే. అండ్ కొంతమందికి చిన్న చిన్నవి కూడా రెగ్యులర్‌గా ఫార్మ్ అవుతుంటాయి ఓకే. కదా! మనం అవి మనకి తీసుకున్నప్పుడు ఇప్పుడు ఎవిడెన్స్. ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మనకి యూరిన్‌లో వెళ్ళిపోతాయి. వెళ్ళిపోతాయి. అదే చెప్తున్నా మీకు. అప్ టు 25 ఎంఎం స్టోన్స్ మీకు 25 ఎంఎం వరకు అంటే రైట్ కిడ్నీ, లెఫ్ట్ కిడ్నీ యూరెటర్‌లో అన్ని కలుపుకొని హ్మ్. ఇప్పుడు అంతెందుకు మనకి వెంకటలక్ష్మి గారికి హ్మ్. ఇటు 12 ఎంఎం ఉంది రైట్ కిడ్నీలో, యూరెటర్‌లో, లెఫ్ట్ యూరెటర్‌లో 9 ఎంఎం ఉంది. ఆల్మోస్ట్ 21 ఎంఎం కదా! హ్మ్. ఇది 1 మంత్‌లోనే వెళ్ళిపోయింది. ఆమెకి ఈవెన్ హెర్నియా కూడా. హ్మ్. హెర్నియా అనేది ఏందంటే ఇట్స్ ఎ సర్జికల్ కండిషన్. హ్మ్. మీకు ఎందుకు చెప్తున్నానంటే హోమియోపతి స్లో అన్నారు కదా! హ్మ్. మరి ఇప్పుడు హెర్నియా అనేది కూడా మనకు వితిన్ 1 మంత్‌లో తగ్గిపోయింది. హ్మ్. మీకు రిపోర్ట్ ఉంది కావాలంటే. ఓకే. ఓకే. సో, అండ్ దీంతో పాటు మనకు చాలా మందికి మగవాళ్ళలో గూడా వారికోసిల్ అనే ఒక కండిషన్ ఉంటది. హ్మ్. అంటే టెస్టిస్‌లో జనరల్లీ తెలంగాణ భాషలో నరం వాపు అంటారు. హ్మ్. సో, ఇట్స్ జనరల్లీ కండిషన్ ఆఫ్ వెయిన్స్ అనేవి వాపొస్తాయి. హ్మ్. సో, వారికోసిల్ అని అంటాము. ఇది గ్రేడ్ 4 వరకు ఉంటది. ఈ గ్రేడ్ 3, గ్రేడ్ 4 వారికోసిల్స్ ఉన్న వాళ్ళకి కూడా హ్మ్. వితౌట్ సర్జరీ వితిన్ 2-3 మంత్స్‌లో తగ్గిపోయిన కేసెస్ ఉన్నాయి. ఆ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. అంటే ఎన్నో ఇంటర్వ్యూస్ చేశాను గానీ, చాలా విషయాలు వచ్చినటువంటి డాక్టర్స్ అందరి దగ్గర నేను తెలుసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ పెరగడానికి మన భయంతో కూడా పెరుగుతుంది అన్నది ఇదొకటి కొత్త విషయం అండి నాకు. ఆ! అలాగే థైరాయిడ్‌కి సంబంధించి కూడా లేడీస్ వాళ్ళు ఏదైతే కొంచెం సీరియస్‌గా తీసుకుంటారో, ఎక్కువ బాధపడుతూ ఉంటారో, ఎక్కువ స్ట్రెస్‌లా ఫీల్ అవుతారో, దానివల్ల కూడా థైరాయిడ్ వస్తుంది. ప్రత్యేకంగా ఆడవాళ్ళలో ఎక్కువగా రావడానికి గల కారణం ఏంటి అన్నది ఈరోజు నేను మీ దగ్గర నుంచి తెలుసుకున్నానండి. ఇది నిజంగానే నాకు కొత్తగా అనిపిస్తుందండి. అలాగే ఈ మనకి కిడ్నీ స్టోన్స్‌కి సంబంధించి కూడా చిన్న పిల్లలుంటారు, మిడిల్ ఏజ్ వాళ్ళుంటారు, పెద్దవాళ్ళుంటారు. అందరికి ఒకే రకమైనటువంటి ప్రాబ్లమ్‌తో ఫేస్ చేస్తూ ఉంటారా? దీనిలో ఏమైనా డిఫరెంట్ ఏజ్‌ని బట్టి కూడా ప్రాబ్లమ్ వేరుగా ఉంటుందంటారా? ప్రాబ్లమ్ వేరే ఏముండదండి. అందరికీ ఇవే అది స్టోన్స్. ఎందువల్ల వస్తుంది చిన్న ఎందువల్ల పిల్లల్లోని వస్తుంది అనంటే, అని? ఇంతకుముందు మీకు ఎగ్జాంపుల్ చెప్పినట్టు ఇప్పుడు చిన్న బాబు నా దగ్గరికి ఒక 3 ఇయర్స్ బ్యాకో, 4 ఇయర్స్ బ్యాకో ఒక బాబొచ్చాడు. హ్మ్. 12 ఇయర్స్ బాబు. తనకు గూడా ఆల్మోస్ట్ 2 సార్లు సర్జరీ అయింది ఆ అబ్బాయికి గూడా. హ్మ్. 12 ఇయర్స్ బాబే ఆల్రెడీ 2 సార్లు సర్జరీ అయింది. హ్మ్. వాడికి ఇంకా మళ్ళీ సర్జరీ అంటే భయమేసింది. సో, ఇక్కడే ఉంటారు. హైదరాబాద్‌లోనే ఉంటారు వాళ్ళు. హ్మ్. ఆన్‌లైన్ కన్సల్టేషన్ తీసుకున్నారు. వాళ్ళకి మెడిసిన్ ఇచ్చిన తర్వాత వితిన్ 40 డేస్‌లో అనుకుంటా. హ్మ్. ఆ అబ్బాయి స్కూల్‌లో ఉన్నాడు. హ్మ్. కాలొచ్చింది ఇంటికి పేరెంట్స్‌కి ఇట్లా నొప్పొస్తుంది అంటున్నాడు. అంటే ఆల్రెడీ కిడ్నీ స్టోన్ ఉందని చెప్పేసి వీళ్ళకి కూడా ఐడియా ఉంది కాబట్టి హ్మ్. వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు స్కానింగ్ సెంటర్‌కి తీసుకెళ్లారు ఈ అబ్బాయిని. హ్మ్. తీసుకెళ్ళి స్కానింగ్ చేసేటప్పుడు అబ్డోమెన్ స్కాన్ చేసేటప్పుడు వాటర్ ఎక్కువ తాగిపిస్తారు. హ్మ్. సో, వాటర్ తాగిన తర్వాత ఆడికి ఇమ్మీడియేట్‌గా ఏమైపోయిందంటే ఆ అబ్బాయికి అక్కడే టాయిలెట్‌కెళ్ళాడు వాష్‌రూమ్‌కొస్తుందని. హ్మ్. అక్కడ పడిపోయింది స్కానింగ్ అంటే సెంటర్‌లో. అప్పటికి ఆల్రెడీ మీ దగ్గర ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ నడుస్తుంది. అదే ఓకే. చెప్తున్నా కదా! ఓకే. 40 డేస్ నుంచి మెడిసిన్ ఓకేనండి. ఓకే. తీసుకుంటున్నాడు. ఆ! సో, వాడికి పడిపోయింది. హ్మ్. సో, అంటే ఇక్కడ పిల్లల్లో కూడా కిడ్నీ స్టోన్స్ రావడానికి ఒక రీజన్ చెప్తా నేను. ఆ! చెప్పండి. ఇంతకుముందు పెద్దవాళ్ళకి ఎట్లయితే మనకిప్పుడు ఒక కాలేజ్ స్టూడెంట్ ఎట్లయితే స్టడీ అయిపోయిన తర్వాత నాకు జాబ్ రావట్లేదని ఎట్లా భయపడుతున్నాడో ఫైనాన్షియల్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు. పిల్లల్లో కూడా అండి భయం ఈస్ ద రీజన్. మేజర్ హ్మ్. రీజన్. ఓకే. ఫియర్. ఓకే. ఎట్లా అంటే ఇప్పుడు చిన్న పిల్లల్లో స్కూల్‌లో ఏదైనా సబ్జెక్ట్ అంటే భయము, ఏదైనా టీచర్ అంటే భయము. చాలా. ఇట్లా ఉంటాయి మల్టిపుల్ ఈవెన్ పేరెంట్స్ కూడా ఈ మధ్యలో ఏ గ్రేడ్ రాకపోతే కొడతారు. సి అవును. గ్రేడ్ రాకపోతే కొడతారు. అవును.
ఇట్లా చాలా రకాల ప్రెషర్స్ అనేవి పిల్లల్లో ఉన్నాయి. చాలా ఉంటుందండి అండ్ ప్రెషర్ పిల్లల్లో మనకి ఏం ప్రెషర్ ఉందనుకుంటాం కానీ వాళ్ళ ఏజ్‌కి ఇంత ఎందుకండి మా అబ్బాయి మార్నింగ్ 7:00 బస్సు వస్తుంది. వాడు ఆల్మోస్ట్ 1½ అవర్ జర్నీ చేస్తాడు స్కూల్ బస్‌లో. మళ్ళీ ఈవినింగ్ 4కి ఎక్కితే మళ్ళీ 5:30కి వస్తాడు. మళ్ళీ రాగానే ట్యూషన్ అంటారు. 5:30 మళ్ళీ 6-8 ఎంతో ఇదంటారు. మళ్ళీ మార్నింగ్ సండేస్‌లో అబాకస్ అంటారు. ఇట్లా చదివేది వాడు 4th, 5th క్లాస్. వాడు ఇలా ఐస్ కూడా చదవట్లేదు. సో ఇంత చిన్న పిల్లల్లో ఇంత ప్రెషర్ ఇస్తున్నప్పుడు వాళ్ళకి ఆడుకోవడానికి టైం దొరకట్లేదు. సో స్కూల్లో మార్క్స్ రాకపోతే భయము. ఇట్లా వాడికి ఏది వాళ్ళ నేచురల్ లైఫ్‌ని ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. సో చిన్న పిల్లల్లో ఇట్లాంటి భయాలు, స్ట్రెస్ ఇది ఎక్కువైపోయిన తర్వాత స్టోన్స్ అనేవి ఫార్మ్ అయితాయి. పర్టిక్యులర్‌గా అండి మీకు స్టోన్స్‌లో కూడా యూరిక్ యాసిడ్ స్టోన్స్ అంటాం. యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఎక్కడి నుంచో మనం తినే వాటి నుంచి రావడం పక్కన పెడితే మీ బాడీలోనే స్టోన్స్ ఫార్మ్ అయితాయి. యూరిక్ యాసిడ్ స్టోన్స్ అనేవి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం భయపడుతున్నాము. మీ కిడ్నీ పైననే అడ్రినల్ గ్లాండ్ అని ఒక గ్లాండ్ ఉంటది. ఇది ఏం చేస్తుంది స్ట్రెస్ హార్మోన్స్‌ని ఎక్కువ రిలీజ్ చేస్తూ ఉంటది. సో దీని నుంచి కార్టిజాల్ అనేది రిలీజ్ అయిపోయి దీని ఎండ్ ప్రొడక్ట్స్ అనేవి యూరిక్ యాసిడ్ స్టోన్స్ అన్నమాట. మీకు ఎప్పుడైనా కిడ్నీ పేషెంట్స్‌కి మనం యూరిక్ యాసిడ్, క్రియాటినైన్ ఇవన్నీ ఈజీఎఫ్ఆర్, గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ రేట్ ఇవన్నీ చెక్ చేస్తుంటాం. సో క్రియాటినైన్ పెరిగిపోయింది, యూరిక్ యాసిడ్ పెరిగిపోయింది అంటే ఇందుకే పెరిగిపోయింది వాళ్ళకి. యూరిక్ యాసిడ్ స్టోన్స్ అనేవి మీ బాడీలోనే మీరు భయపడడం వల్ల స్టోన్ ఫార్మ్ అయింది ఇక్కడ. మీరేదో పాలకూర తింటే, టమాటా తింటే, లేకపోతే క్యాబేజ్ తింటే, చికెన్ తింటే, మటన్ తింటే, సో క్యాబేజీ, చికెన్, మటన్ వీటి వల్ల వచ్చింది కాదు ఇది. ఇది మీరు జస్ట్ భయపడడం వల్ల వచ్చిన స్టోన్స్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంతసేపు మనము ఈ ఫుడ్‌లో పాలకూర ఆపాలా, టమాటా ఆపాలా, క్యాబేజీ ఆపాలా ఇవి ఆపితే సరిపోవట్లేదండి. ఎందుకంటే ఇవన్నీ ఆపి చాలా మంది ఉన్నారు. వాళ్ళకు మళ్ళీ రీయక్కర్ అవుతున్నాయి. దీనికి ఎమోషనల్ ఫ్యాక్టర్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని మనం అర్థం చేసుకుంటే నేనిదే చెప్తాను నా పేషెంట్స్‌కి. డైట్ చెప్తాను ఫస్ట్ ఇవన్నీ ఆపేయండి అని చెప్తాను. వీటితో పాటు మీరు ఎంతసేపు ఫుడ్ హ్యాబిట్స్ ఒకటే మార్చితే కాదు. దిస్ ఈజ్ యువర్ మేజర్ ఫ్యాక్టర్. సో స్ట్రెస్‌ని తగ్గించండి, నిద్ర సరిగా పోండి. ఇవి 2 చేయకుంటే మాత్రం మళ్ళీ వస్తాయి. నేనేంటంటే ఇప్పుడు సర్జరీ లేకుండా తగ్గించగలుగుతాను గానీ అంటే జస్ట్ బకెట్‌లో ఉన్న నీళ్ళు పారబోయగలుగుతాను గానీ మళ్ళీ బకెట్‌లో నీళ్ళు నింపొద్దంటే నేనేం చేయలేను. ఆ ట్యాప్ మీరాపాలి. ఆ ట్యాప్ ఆపాలనేది లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నమాట. వీటిని లైఫ్ స్టైల్ చేంజెస్ అంటాం. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ ఎక్కడి నుంచి వస్తాయి? మీ ఫుడ్ హ్యాబిట్స్ నుంచి వస్తుంది. మీ స్ట్రెస్ మేనేజ్‌మెంట్ నుంచి వస్తుంది. ఇందుకోసమే యోగా, మెడిటేషన్ ఇవన్నీ చేయండి అని ఎందుకు చెప్తామంటే మీకు నిద్ర సరిగా పోవాలి. మీరు నిద్రపోకుండా అర్ధరాత్రి 12 గంటల దాకా స్క్రోల్ చేసుకుంటూ కూర్చుంటే సరే స్క్రోల్ చేస్తే చేసుకున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా కొంతమంది అడుగుతారు. సరే సార్ నాకు నైట్ డ్యూటీ ఉంది. మరి నేనేం చేయాలంటారు. ఇప్పుడు నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు ఉంటారు. సరే నైట్ షిఫ్ట్ చేసినా మీరు అట్లీస్ట్ మార్నింగ్ టైంలో అయినా 8 అవర్స్ స్లీప్ మెయింటైన్ చేయండి. మీ షిఫ్ట్స్ మానేయండి, మీ జాబ్స్ వదిలేయండి అని చెప్పట్లేదు కానీ మీరు ఆ టైంని మెయింటైన్ చేస్తూ పడుకున్న టైంలో ఒక మంచి హెల్తీ స్లీప్ అనేది ఉంటే మీ బాడీ చేసుకోవాల్సిన డైజెషన్ ప్రాసెస్ అంతా కూడా కరెక్ట్ చేసుకుంటుంది. దీనివల్లనే మీకు డైజెషన్ సరిగా అవ్వకపోవడం వల్లనే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఇవి కాన్స్టిపేటెడ్‌గా తయారైపోయి ఫైనల్లీ పైల్స్ అండ్ స్టోన్స్ కింద కన్వర్ట్ అవుతాయి. ఇది యాక్చువల్లీ ఇట్స్ ఎ డైజెషన్ ఇష్యూ. సింప్లీ మీకు నోటి నుంచి యానస్ వరకు ఇవన్నీ కూడా డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నమాట. డైజెషన్ ఇష్యూస్‌లో కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు లైక్ ఇరిటబుల్ బowel సిండ్రోమ్స్ అంటాము. అల్సరేటివ్ కొలైటిస్ అంటాము. క్రాన్స్ డిసీజెస్ అంటాము. ఇవన్నీ కూడా మనకు చాలా హాస్పిటల్స్ అంటే టాప్ మోస్ట్ హాస్పిటల్స్‌కెళ్ళి అక్కడ డైలీ మార్నింగ్ లేవగానే ఒక టాబ్లెట్ తీసుకోవడం ఇవి చేసి సంవత్సరాల తరబడి తీసుకొని తగ్గక మా దగ్గరికి వస్తూ ఉంటారు ఎవరో చెప్తే తగ్గిన వాళ్ళు. సో ఇట్లా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అయినా, యాసిడ్ రిఫ్లక్స్ అయినా, తేన్పులైనా, పొట్ట ఉబ్బరం అయినా, మోషన్ ఫ్రీగా రాకపోవడం అయినా వీటన్నిటికి కూడా చాలా రీజన్స్ ఉంటాయి. సో వీటితో పాటు మీకు డైజెషన్ కంప్లీట్ అవ్వకపోతే స్టోన్ కూడా ఫార్మేషన్ అవుతూ ఉంటుంది. దీనికి తోడు మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్, సెకండ్ థింగ్ మీరు తీసుకునే డ్రింకింగ్ కావచ్చు అండ్ మీరు తీసుకునే షుగర్ ఇంటేక్ కావచ్చు. మేజర్ కల్ప్రిట్ ఏంటంటే షుగర్ అండి. మీరు షుగర్ తీసుకోవడం వల్ల చాలా రకాల ఇష్యూస్ వస్తాయి అండ్ లివర్ పైన కూడా ఇష్యూ పడుతుంది. సో ఇలా మీరు తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ ఒక రీజన్ అయితే మీ డ్రింకింగ్ హ్యాబిట్స్ అండ్ మీ ఎమోషనల్ రీజన్స్ ఇవన్నీ కూడా రీజన్స్ అన్నమాట. అయితే ఇప్పుడు మనం మాట్లాడుతుంటే మధ్యలో మీరు అంటున్నారు అంటే ఫుడ్ టమాటా తినడం వల్ల, పాలకూర తినడం వల్ల ఇదంతా కాదండి. వాటి వల్ల కూడా ఉంటుందండి. అంటే మామూలుగా సాధారణంగా అందరిలో ప్రతి ఒక్కరిలో ఎవరి నోటి వింటున్నా పాలకూర, టమాటా 2 మిక్స్ చేసి వండుకొని తింటే మాత్రం కిడ్నీలో స్టోన్స్ వస్తాయని అది రిజల్ట్ చూసారో లేదో తెలియదు కానీ ఎవరి నోటి విన్నా సరే వండాలన్న ఆలోచన రాకుండానే ముందుగానే పాలకూర, టమాటా అసలు వండకూడదు, వండొద్దు. చాలా టేస్టీగా నిజంగా అయితే చాలా టేస్ట్‌గా ఉంటది. 2 మిక్స్ చేసి మనం కర్రీ చేస్తే. అది ఎట్టి పరిస్థితుల్లో తినొద్దు అంటారు. ఇది నిజంగా తినొద్దు అంటారా? నిజంగానే తినొద్దండి. ఎందుకంటే ఆల్రెడీ మీ బాడీలో స్టోన్స్ ఉన్నాయనుకోండి, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి మీకు అనుకోండి. కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడు మీరు తింటే అదే నేను చెప్తున్నా కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు కాలిపోతుంది. దాంట్లో పెట్రోల్ పోస్తే ఎట్లా ఉంటది?
సో మీకు ఆల్రెడీ కిడ్నీ స్టోన్స్ ఉన్నాయని మీకు తెలిసిన తర్వాత మీరు మళ్ళీ పాలకూర, టమాటా కావచ్చు, క్యాబేజీ కావచ్చు, క్యాలీఫ్లవర్ కావచ్చు, అంటే ఏవైతే మనకు ఆక్సలేట్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ అంటాం, క్రూసిఫెరస్ ప్లాంట్స్ అంటాం సింపుల్గా. క్యాబేజీ, క్యాలీఫ్లవర్, లేకపోతే మనకు ఈ స్పినాచ్ అంటే పాలకూర, వీటిలలో టమాటా, ఈవెన్ టమాటాల్లో కూడా ఏంటంటే ఒకవేళ తినాలనుకుంటే సింపుల్, టమాటా తినాలనుకుంటే మీరు టమాటాలో గింజలు తీసి తినేసేయచ్చు. అండ్ పాలకూర, టమాటా మిక్స్ చేయొద్దు. మీరు ఒకవేళ పాలకూర తినాలనుకుంటే పాలకూర కర్రీ తినొద్దు, పాలకూరలో కొంచెం పప్పు వేసుకోండి. డైరెక్ట్ గా పాలకూర కర్రీ కూడా తినొద్దండి. తింటే కూడా మీకు స్టోన్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ నేను ఓన్లీ ఎమోషనల్ రీజన్స్ ఒకటే కాదు, ఫుడ్ వల్ల కూడా వస్తాయి. అంటే 2 మిక్స్ చేయొద్దంటారు కాబట్టి దాన్ని సెపరేట్ గా చేసి తింటాం, దీన్ని సెపరేట్ చేసి లేదు, కూడా మరి పాలకూర ఫ్రై ఏదైనా మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు. మీరు పాలకూర పప్పుతో తినవచ్చు, ఇబ్బంది లేదు. పాలకూర పకోడీ కూడా చాలా ఇష్టంగా తింటాం, అది చేసుకోవచ్చు అంట. చేసుకోవచ్చు, కానీ అక్కడ ఆయిల్ ఉంటది కదా మళ్ళీ. సో ఆయిల్ కూడా మనం ఎప్పుడైనా తినొచ్చు. నేను అదే చెప్తున్నా, అంటే కంప్లీట్ గా ఇది మానేయాలని లేదు. ఒకవేళ పాలకూర తినాలనుకుంటే పాలకూర పప్పు తినొచ్చు, టమాటాలు అనుకుంటే టమాటాల్లో గింజలు తీసేసి దేనిలో అయినా వేసుకోవచ్చు కర్రీస్ లో. అండ్ క్యాబేజీ, క్యాలీఫ్లవర్ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ తింటే ఇబ్బంది ఏం లేదు. ఎక్కువ తింటే మీకు క్రూసిఫెరస్ ప్లాంట్స్ వల్ల కూడా మీకు ఆక్సలేట్స్, ఫాస్ఫేట్స్ వస్తాయి. సో ఈ మినరల్స్ అంటాము, ఈ మినరల్స్ వల్ల కూడా మాకు స్టోన్ ఫార్మేషన్ అవుతా ఉంటది. వీటికి తోడు మీరు ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, పాలకూర ఉప్పు ఉంటుంది, ఉప్పు ఎక్కువగా తీసుకోవడము, దీంతో పాటు స్మోకింగ్ చేయడము, అండ్ బీపీ కూడా ఉందనుకోండి, ఆల్రెడీ బీపీ పేషెంట్ అనుకోండి, హైపర్ టెన్షన్ ఉంది, వాళ్ళకు కూడా మీకు ఈ స్టోన్స్ ఫార్మేషన్ ఎక్కువ అవుతుంది. అంటే ఇప్పటి వరకు మనకి ఓన్లీ పాలకూర, టమాటా గురించి మాత్రమే స్టోన్స్ తయారవుతాయని మనం విన్నాము. ప్రతి ఒక్కటి కూడా డాక్టర్ గారి దగ్గర నుంచి ఎన్ని ఇంటర్వ్యూస్ చేశాను కానీ కొత్త విషయాలు అయితే నిజంగా నేను తెలుసుకుంటున్నానండి. ఇప్పుడు క్యాబేజీ, కాలీఫ్లవర్ కూడా ఇప్పుడు చాలా మెంబర్స్ ఇంట్లో ఎక్కువ ఉన్నారనుకోండి, మనకి కూర ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు ఈ ఆనియన్స్ బదులు ఇదైతే ఎక్కువ అవుతుంది అనుకుని ఇట్లా చేయడం, రెగ్యులర్గా దీన్ని తీసుకొని తినడం, మనం ఆనియన్స్ తోని పకోడీ చేసే బదులు క్యాబేజీతో చేయొచ్చు అని తినటం, ఇది కూడా ఎక్కువ తీసుకోవద్దు, వీక్లీ వన్స్ మాత్రమే తీసుకోమని చెప్తున్నారు. అలాగే డాక్టర్ గారు ఇప్పుడు సాధారణంగా కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి అనగానే వాళ్ళకి సర్జరీ చేయించేసుకుంటే అదే ట్రీట్మెంట్ అయిపోతుంది, వాళ్ళంతా హ్యాపీగా ఉంటారు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ విషయం కూడా కొత్తగా నేను విన్నానండి. 1కి 2 సార్లు ఆల్రెడీ సర్జరీలు చేయించుకుని కూడా మళ్ళీ ఆ ప్రాబ్లమ్ సేమ్ రిపీట్ అవుతుంది అంటే ఇది అసలు ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? ఇప్పుడు మీ దగ్గర 2 టైమ్స్ 3 టైమ్స్ వాళ్ళు సర్జరీలు చేయించుకున్న తర్వాత కూడా మీ దగ్గర ట్రీట్మెంట్ వచ్చి వాళ్ళకి పూర్తిగా క్యూర్ అయిన వాళ్ళే మనం డైరెక్ట్‌గా మీరు చూపించారు, నేను చూస్తున్నాను కూడా. వీళ్ళకి ఇంకా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉండదంటారా? ఇది కంటిన్యూటీగా వీళ్ళకి వస్తూనే ఉంటదా ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా? ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా మళ్ళీ వస్తాయండి, ఇట్స్ డామ్ షూర్. ఎందుకంటే ఇక్కడ మనిషి మారకుండా ఎగ్జాంపుల్ చెప్పి ట్యాప్ ఎప్పుడైతే మనం బంద్ చేస్తామో అప్పుడే బంద్ అవుతుంది. అంతే కదా, ఇప్పుడు ఉన్న బకెట్ లో ఉన్న నీళ్లు మీ సర్జరీ లేకుండా తక్కువ ఖర్చుతో తీసేస్తున్నాం. అట్లా కాకుండా మీరు ఎట్లా ట్యాప్ ఆన్ చేసి పెడితే మళ్ళీ వాటర్ వస్తాయి కదా బకెట్ లోకి. సో ఇక్కడ మీరు చేయాల్సింది, హోమియోపతిలో అయినా మా దగ్గర తగ్గినా మేము ఇవన్నీ ముందే చెప్తాను నేను. సో మీరు భయపడితే, లేకపోతే టెన్షన్ పడితే, ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే, నిద్రపోకపోతే మీకు స్టోన్ ఫార్మేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఫుడ్ హ్యాబిట్స్లో మీరు షుగర్ కొద్దిగా తగ్గించి, తర్వాత దాంతోపాటు మేజర్గా తగ్గించాల్సిన ఏంటంటే డ్రింకింగ్. షుగర్ అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే ఇంకొకటి ఉంది, షుగర్ మానేయండి అని అంటే నేను బెల్లం తీసుకుంటా సార్ అంటారు, బెల్లం మానేయండి అంటే నేను హనీ తీసుకుంటా సార్, అది న్యాచురలే కదా అంటారు. ఏ రాయి అయితే అండి తలబాల కొట్టడానికి. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీకు షుగర్ అయినా, బెల్లం అయినా, మీకు హనీ అయినా, ఏదైనా కానీ 3 కూడా ఒకటే ఆల్మోస్ట్. ఎందుకంటే ఆల్రెడీ స్టోన్స్ ఉన్న పేషెంట్స్, మీరు స్టోన్స్ ఉన్న పేషెంట్స్ పర్టికులర్గా, ఇంకా కొంతమందికి షుగర్ అనగానే ఏంటంటారు, ఓన్లీ ఇంతే కదా, ఇవి మానేస్తే సరిపోతాయి కదా అనుకుంటారు. షుగర్ డైలీ ఇంటేక్ ఎట్లా ఉంటుందో మీకు ఐడియా ఉందా? మనం టీ, కాఫీల ద్వారా షుగర్ అవి తీసుకుంటాం, ఒక్కొక్కరు 2-3 స్పూన్స్ వేసుకుంటారు, మళ్ళీ రోజుకు 5-6 సార్లు తాగుతుంటారు. చాలా క్వాంటిటీ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మీరు తీసుకునేవి చాక్లెట్స్. ఇంకా అమ్మాయిలు అయితే ఈ డైరీ మిల్క్ అని, అవన్నీ ఇవన్నీ ఏవో కంప్లీట్గా చాక్లెట్స్, కేక్స్, ఈ పేస్ట్రీస్, ఐస్ క్రీమ్స్, వీటిలలో షుగరే కదా ఉండేది. నేను షుగర్ మానేయండి అంటే ఇవన్నీ కూడా మళ్ళీ చెప్పాల్సి వస్తుంది నాకు పర్టికులర్గా. లేదనుకోండి ఒక షుగరే కదా అని చెప్పేసి వదిలేస్తున్నారు. వీటిలో ఏది తిన్నా మీకు షుగర్ తిన్నట్టే. అండ్ స్వీట్స్, ఇవన్నీ చెప్పిన తర్వాత స్వీట్స్ తిని వచ్చేసారు అంటారు కొంతమంది. నాకు అదే అర్థం కాదు, చాక్లెట్స్ మానేయండి, టీ, కాఫీ మానేయండి అంటే మళ్ళీ స్వీట్స్ ఎట్లా తింటారు? దాంతోనే కదా ఇవన్నీ చేసేది. సో స్వీట్స్ ఇప్పుడు అండి, మా చిన్నప్పుడు మేము స్వీట్స్ అనేవి ఎప్పుడు తినేదంటే ఇంట్లో ఏదో బర్త్డే వచ్చినప్పుడు, ఏదో వచ్చినప్పుడు ఇంత సేమియానో లేకపోతే ఇంత గులాబ్ జామో వేసేది మా చిన్నప్పుడు. ఇప్పుడు నాకు 40 years ఏజ్. నా చిన్నప్పుడు నేను తినే అవే. ఇప్పుడు బయటికి వెళ్తే నేను అసలు స్వీట్ షాప్కి వెళ్ళను, పర్టికులర్గా మా ఇంట్లో స్వీట్స్ ఉండవు. ఎప్పుడైనా ఎవరికైనా స్వీట్స్ ఇవ్వాలని చెప్పేసి మా వైఫ్ ఎప్పుడైనా అంటే అక్కడికి వెళ్తే ఏవో స్వీట్స్ కనబడుతున్నాయి, నాకు దాని పేరు కూడా తెలియదు సరిగా.
సో ఇన్ని రకాల స్వీట్స్ మీరు కిలోలు కిలోలు తెచ్చుకొని ఇంట్లో మీరు అంటే ఒక మంచి గృహప్రవేశం అయినా ఏదైనా మంచి అకేషన్కి వెళ్తున్నప్పుడు స్వీట్లు పట్టుకొని వెళ్తారు. అంటే మీరు ఏమి ఇస్తున్నారంటే రోగం ఇస్తున్నారు వాళ్ళకు. సింపుల్గా అది ఆపండి ఫస్ట్. మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ పట్టుకొని ఇవ్వండి. ఫ్రూట్స్ కూడా వద్దు. ఫ్రూట్స్లో కొద్దిగా ఫ్రక్టోజ్ ఉంటుంది. మీకు ఆల్రెడీ స్టోన్స్ ఉన్న పేషెంట్స్కి ఇంకొకటి చెప్పేది ఏంటంటే ఫ్రూట్స్ ఆల్సో. ఫ్రూట్స్ అనేవి అన్ని ఫ్రూట్స్ తినొద్దు. కొన్ని ఫ్రూట్స్ మాత్రం తినొచ్చు. ఇప్పుడు ఎట్లా అయితే డయాబెటిక్ మనం ఎంత స్ట్రిక్ట్‌గా ఉంటామో కిడ్నీ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఫ్రూట్స్‌లో ఫ్రక్టోజ్ ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ షుగర్. సో మీరు ఇది మానేసినా అని చెప్పేసి మంచిగా ఫ్రూట్ బౌల్ పెట్టేసుకొని ఈ మధ్యలో ఫ్రూట్ డైట్ అని చెప్పేసి వచ్చింది. దాంట్లో మంచిగా బౌల్ పెట్టేసుకొని తింటున్నారు. ఇంకా మీరు అది మానేసేయండి, ఇది మానేసేయండి. రెండు ఒకటే. అంటే ప్రత్యేకంగా ఈ కిడ్నీ స్టోన్స్ ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు అసలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో చెప్పండి. అంటే ఫ్రూట్స్ విషయంలోనే కానీ, రైస్ విషయంలోనే కానీ. సింపుల్ అండి. అంటే నేను తీసుకోని వద్దని చెప్తాను. మిగతావన్నీ తీసుకోవచ్చు. ఓకే. సో ఆయిలీ ఫుడ్. ఫస్ట్ ఆయిలీ ఫుడ్ అంటాము. అంటే బయట మీరు తీసుకునే బయట వెళ్ళే ఈ పునుకులని, బజ్జీలు ప్రాబ్లమ్ అంతా ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే అండి స్నాక్స్ అండి. మనిషి 3 సార్లు తింటే ఇబ్బంది లేదు. చాలా మందికి 3 సార్లు అప్ టు 35 ఇయర్స్ వరకు 3 సార్లు తింటే ఇబ్బంది లేదు. కానీ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇంట్లో తినేసి వస్తారు టిఫిన్ బానే. మళ్ళీ వచ్చిన తర్వాత ఆఫీస్‌కి వచ్చిన తర్వాత టీనో, కాఫీనో అంటారు. దాంట్లో బిస్కెట్ అంటారు. మళ్ళీ తర్వాత మధ్యాహ్నం లంచ్ అంటారు. దాని తర్వాత మళ్ళీ కొంతమంది బిర్యానీని కాఫీలు తాగుతారు, టీలు తాగుతారు, మళ్ళీ స్ప్రైట్‌లు అంటారు, ఇంకేవో తీసుకుంటారు. మీరు ఆల్రెడీ బిర్యానీ తిన్నారంటే దానిలో హై కార్బోహైడ్రేట్స్ మీ బాడీలోకి వచ్చాయి. దీంతో పాటు షుగర్ తీసుకుంటున్నారు మీరు. మీరు ఒక కూల్ డ్రింక్ ఏదైనా వాటెవర్ కంపెనీ అది ఉంటే మీకు ఏమవుతుందంటే దాంట్లో 5-6 స్పూన్స్ ఆఫ్ షుగర్ ఉంటది మీకు. ఒక పెట్ బాటిల్ ఆఫ్ ఏదైనా. కానీ వెంటనే దాన్ని ఎంజాయ్ చేయాలంటే ఆటోమేటిక్‌గా మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే ఒక పని చేయండి. మీకు కడుక్కునేటప్పుడు వాడు ఒక లెమన్ ఏసి ఇస్తాడు కదా! కడుక్కోండి అని చెప్పేసి. సో, ఆ లెమన్స్ ఇస్తాడు పక్కన. మీరేం చేయండి ఆ లెమన్ తీసుకెళ్ళి వాటర్‌లో పిండేసుకొని, కొద్దిగా మీరు సాల్ట్ ఏసుకొని, కావాలంటే జీరా వేసుకొని, క్యారీ చేసి తాగండి. యూ కెన్ ఎంజాయ్ ఇట్. ఓకే. ఇక్కడ మీకు ఆల్టర్‌నేషన్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు అది తాగితేనే షుగర్ తగ్గుతదా? అది తాగితేనే మనకు ఎంజాయ్ చేస్తాం అంటే కాదు కదా! నేను ఉట్టిగానే అనలేదు డాక్టర్ గారు. వచ్చిన దగ్గర నుంచి కూడా కొత్త విషయాలు అంటున్నాను అందుకే. ఇంకా మిమ్మల్ని ఇంకా కదిపితే ఇంకెన్ని కొత్త విషయాలొస్తాయి. సో, అంటే ఇంకా ఇట్లా పిల్లల్లో, పెద్దవాళ్ళలో ఇట్లా చాలా రకాల కిడ్నీ స్టోన్స్‌తో వస్తుంటారు. మనకు తగ్గిపోతూ ఉంటాయి. పెద్ద ఇష్యూ ఏం కాదు. కాకపోతే అందరికి ఇంకో డౌట్ ఏంటంటే మళ్ళీ రావా? మళ్ళీ వస్తాయి. అండ్ ఇంకొకటి స్టోన్స్‌లో మనం పర్టిక్యులర్‌గా మాట్లాడితే గాల్ బ్లాడర్ స్టోన్స్ కూడా ఉంటాయండి. అవునండి. ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది మాత్రం కంపల్సరీ మీ బాడీలో కొలెస్ట్రాల్ స్టోన్స్ అంటాం. ఓకే. సో, ఈ కొలెస్ట్రాల్ స్టోన్స్ అనేవి చాలా మందికి గాల్ బ్లాడర్‌లో స్టోన్ ఉంటే ఇమ్మీడియేట్‌గా సర్జరీకి వెళ్తూ ఉంటారు. అదే ఇప్పుడు గాల్ బ్లాడర్ ఏదైనా ప్రాబ్లమ్ ఉందన్నప్పుడు దాంతో మనకి ఏం పనుంది దాన్ని తీసేస్తే పోలా అని చెప్పి దాన్ని తీయించేసుకున్నామని కూడా చాలా మంది చూస్తాం. గాల్ బ్లాడర్ తీసేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటారు బాడీలో? గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవండి మీకు మీ బాడీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బయటికెళ్ళి ఏదో తిన్నాం. మంచి ఫ్యాటీ ఫుడ్ తిన్నాం, లేకపోతే బిర్యానీ తిన్నాం, ఇంకేదో తిన్నాం. ఇక్కడ ఏమవుతుందంటే మీరు తీసుకుంటున్న ఫుడ్‌లోంచి వచ్చే ఫ్యాట్ సాల్యుబుల్ ఇక్కడ 2 రకాల విటమిన్స్ ఉంటాయి. ఫ్యాట్ సాల్యుబుల్ అండ్ వాటర్ సాల్యుబుల్ అంటాం. మీరు వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అనేవి కరిగిపోతాయి. ఇట్స్ ఓకే. కానీ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ కరగడానికి మేజర్‌గా ఏంటంటే మీకు గాల్ బ్లాడర్‌లో ఉండే బైల్ అంటాం. అంటే లివర్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే బైల్ ఏదైతే ఉంటుందో ఈ గాల్ బ్లాడర్ ఎట్లా అంటే మీకు మీ ఇంటి పైన ఒక వాటర్ ట్యాంక్ ఉంది. అట్లా అని చెప్పేసి మీ ఇంట్లో ఫిల్టర్ పెట్టుకుంటున్నాం కదా వాటర్ తాగడానికి. సో, ఈ ఫిల్టర్ అనేది ఏంటంటే మీకు గాల్ బ్లాడర్ లాగా ఇట్స్ ఎ స్టోరేజ్. మీ బైల్ అంతా కూడా ఇక్కడ స్టోర్ అవుతా ఉంటది. సో, ఈ బైల్ వల్లనే మీకేమవుతుందంటే మీరు తీసుకున్న ఫుడ్‌లోంచి వచ్చే ఏడీఈకే విటమిన్స్ అని అంటాం. విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, కే ఇవేంటంటే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. ఇవి ఇక్కడే మీకు డైజెస్ట్ అవుతాయి. ఇక్కడ డైజెస్ట్ కాకపోతే ఎక్కడ డైజెస్ట్ కాదు ఇంకా. సో, దీని వల్లనే ఇక్కడ డైజెస్ట్ కాకపోవడం వల్ల ఎందుకు అవ్వట్లేదనంటే మీ గాల్ బ్లాడర్‌లో బైల్ ప్రొడక్షన్ సరిగ్గా లేకపోవడం వల్ల, అంటే తెలుగులో పైత్యరసం సరిగ్గా లేకపోవడం వల్ల అండ్ స్టోన్ ఫార్మేషన్ ఎక్కువ అవ్వడం వల్ల అండ్ ఇందులో పాలిప్స్ కూడా ఉంటాయి. గాల్ బ్లాడర్‌లో పాలిప్స్ ఉంటాయి, స్టోన్స్ ఉంటాయి. ఈవెన్ కొంతమందికి కొద్దిగా డస్ట్ లాగా కూడా కనబడుతూ ఉంటది. సో, ఇట్లా గాల్ బ్లాడర్‌లో ఇష్యూస్ ఉన్నప్పుడు మీకు కంప్లీట్‌గా డైజెషన్ అనేది సరిగ్గా జరగదు. ఇప్పుడు మీకు గాల్ బ్లాడర్ ఉన్నదే మీకున్న ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్‌ని కరిగించడానికి. మీరు సరే ఒక 10 ఎంఎం, 12 ఎంఎం స్టోన్ వచ్చిందనుకోండి. నా దగ్గర ఈవెన్ గాల్ బ్లాడర్‌లో 10, 12 ఎంఎం స్టోన్స్ ఉన్న వాళ్ళు తగ్గిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ గాల్ బ్లాడర్ స్టోన్స్ కేసెస్ అనేవి చాలా తక్కువ రిజల్ట్ ఉంటాయి. మనకు 100 కేసెస్‌లో ఓన్లీ 50% సక్సెస్ రేటే ఉంటది. కానీ కిడ్నీ స్టోన్స్ మాత్రం ఖచ్చితంగా మనకు 100లో ఒక 80 మెంబర్స్ కూడా తగ్గుతున్నట్టుగా చూస్తున్నాం. నేను ఎందుకు గాల్ బ్లాడర్ గురించి స్ట్రెస్ చేయట్లేదనంటే తగ్గుతాయని. కొంతమంది తగ్గుతున్నాయి, కొంతమంది తగ్గట్లేదు. మనం తగ్గితేనే తగ్గుతాయని చెప్తాం. సో, తగ్గుతున్నాయి కాబట్టి కొద్దిమందికి తగ్గుతున్నాయి అట్లా అని చెప్పేసి నేను అందరికి తగ్గుతాయని చెప్పను. సో, గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి ముఖ్యంగా మనకు ఇప్పుడు మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక గాల్ బ్లాడర్ తీసేసిండ్రు ఒక పేషెంట్‌కి. ఇంకా వాడికి లైఫ్‌లో
డైజెషన్ ఇష్యూస్ కంపల్సరీ ఉంటాయి. ఇప్పుడు మీరు తీసుకున్న ఫుడ్‌లో ఏదైనా మీరు ఫర్ ఎగ్జాంపుల్ బయట ఏదో ఫుడ్ తిన్నారు. గ్యాస్ట్రిక్, బ్లోటింగ్, బెల్చింగ్స్ ఇలా ఆహ్, ఉంటే మనకు ఆల్రెడీ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటది. దాన్ని తీసేస్తే డైజెషన్ చేస్తూ ఉంటది. అవును. అంటే మీరు తీసుకున్న ఫ్యాటీ ఫుడ్ అంతా డైజెషన్ చేస్తా ఉంటది. హ్మ్. కానీ ఇక్కడ మీరు ఫ్యాట్ డైజెషన్ చేయడానికి మీరు ఆర్గానే తీసేసిండ్రు కదా! హ్మ్. ఇంకెక్కడ మీకు డైజెషన్ అవుతది? అంటే అవును. ఇప్పుడు ఎట్లా ఉందనంటే దెబ్బ తాకిందని చెయ్యి నరుక్కున్నట్టుంది. హ్మ్. నాకిక్కడ దెబ్బ తాకింది. సో, నేను చెయ్యి నరికేసుకుంటా అన్నట్టు. హ్మ్. మీకు ఏదో చిన్న రాయి ఉంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ గాల్ బ్లాడర్‌లో స్టోన్ ఉంది. దీనికి ఎప్పుడు మీకు సర్జరీకెళ్ళాలంటే కంటిన్యూయస్‌గా వామిటింగ్స్, హ్మ్. కంటిన్యూయస్‌గా మీకు ఇండైజెషన్, బ్లోటింగ్ ఇష్యూస్‌తో పాటు హ్మ్. కంటిన్యూయస్‌గా కంటిన్యూయస్ పెయిన్ హ్మ్. ఇట్లా ఉంటే మీరు సర్జరీకెళ్ళాల్సిందే తప్పదు. హ్మ్. కానీ ఇవన్నీ లేకుండా ఓన్లీ గ్యాస్ట్రిక్ ఉంది, బ్లోటింగ్ ఉంది, హ్మ్. పెయిన్ లేదు. హ్మ్. నాకు ఎలాంటి దీనివల్ల ఇబ్బంది అవ్వట్లేదు. ఎప్పుడో నెలకొకసారి 2 సార్లు పెయిన్ వస్తుంది. హ్మ్. అట్లా అనుకున్నప్పుడు మీరేదో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక కేస్ చెప్తాను మీకు. ఒక పేషెంట్ వచ్చాడు 55 ఇయర్స్ ఉన్న పేషెంట్. హ్మ్. తను వచ్చింది యూరిన్ ప్రాబ్లమ్. యూరిన్ అవుట్‌పుట్ సరిగా లేదని చెప్పి వచ్చాడు. 55 ఏళ్ల పెద్ద మనిషి. హుహు. తనకేంటంటే ప్రోస్టేట్ గ్లాండ్ ఇష్యూ ఉంది. నేను స్కాన్ చేసి చూస్తే దాంట్లో ప్రోస్టేట్ గ్లాండ్ వాపొచ్చింది. జనరల్లీ మగవాళ్ళలో గ్రేడ్ 3 ప్రోస్టామెగాలి అని చెప్పేసి కనబడుతూ ఉంటుంది. ఇది జనరల్ ప్రాబ్లమ్ ఆఫ్టర్ 45 ఇయర్స్. హ్మ్. తనకు యూరిన్ వస్తలేదని చెప్పేసి చూస్తే మనము ఇది ఉంది. హ్మ్. దీంతో పాటు ఆయనకి ఇంకొకటి కూడా ప్రాబ్లమ్ ఏందంటే గాల్ బ్లాడర్‌లో స్టోన్ ఆయనకు 16 స్టోన్ ఉంది. ఓకే. ఆయనకు నేనిచ్చింది ప్రోస్టామెగాలి తగ్గడానికి ఇచ్చాను. యూరిన్ అనేది నార్మల్ అవుతుంది. హ్మ్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మీకు ప్రోస్టేట్ గ్లాండ్ వాపుతో పాటు ఇక్కడ గాల్ బ్లాడర్ స్టోన్ ఉంది. హ్మ్. తనకు ప్రోస్టేట్ ఇష్యూ తగ్గిన తర్వాత గాల్ బ్లాడర్‌లో రాయి ఉంది గదా! మరి దీనికి సర్జరీ చేయమంటున్నారు డాక్టర్ అని చెప్పేసి కాల్ చేసాడు నాకు. హ్మ్. మీకు దీనివల్ల ఏమైనా ఇబ్బంది ఉందా? అంటే నాకు ఇన్ని రోజులు బట్టి ఇది ఉందని కూడా తెలీదు సార్. మీరు స్కాన్ చేస్తేనే తెలిసింది. హ్మ్. ఇప్పుడు మీకేమైనా ఇష్యూ ఉందా? మీకేమైనా గ్యాస్ట్రికు, మోషన్ ఫ్రీగా లేకపోవడం ఇట్లాంటివి ఏమైనా సింప్టమ్స్ ఉన్నాయా? అంటే నాకు ఏ సింప్టమ్స్ లేవు సార్ అన్నాడు. హ్మ్. మరి సింప్టమ్స్ లేనప్పుడు ఎందుకు సర్జరీకెళ్తారు? మీకు కావాలంటే గ్యాస్ట్రిక్ వాటికి ఇచ్చేస్తాను. హ్మ్. అది పెరగకుండా ఇట్లా డైట్ మెయింటైన్ చేయండి అని చెప్పేసి చెప్పాను. హ్మ్. సో, అంటే మీకిక్కడ తెలియకుండానే తనకు 15 గాల్ బ్లాడర్ స్టోన్ ఉంది. హ్మ్. దానివల్ల ఆయనకు 55 ఇయర్స్‌లో ఎట్లాంటి ఇష్యూ రాలేదు. హ్మ్. సో, అతను సర్జరీకెళ్ళాల్సిన అవసరం ఏంటి? అవును. రైట్? అది పెరగకుండా నేను మెడిసిన్ ఇచ్చాను. తర్వాత ఆయనకు మెల్లిమెల్లిగా తగ్గుతూ వచ్చింది. హ్మ్. అది పక్కన పెడితే అంటే మీకిట్లా గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి మనకు 10 ఉన్నా, 12 ఉన్నా కొంతమందికి పెయిన్ రాదు. హుహుహు. సింప్టమ్స్ ఉండవు. ఓకే. సో, అట్లాంటి వాళ్ళు సర్జరీకి రష్‌గా ఎళ్ళాల్సిన అవసరం లేదు. హ్మ్. సో, అట్లా మన దగ్గర తగ్గిపోయిన వాళ్ళు ఉంటారు. హ్మ్. కానీ కొంచెం సక్సెస్ రేట్ తక్కువ కాబట్టి దాని మీద మీకు ఫోకస్ చేయట్లేదు. అసలు కిడ్నీలో స్టోన్స్ మనకి స్టార్ట్ అవుతున్నాయి అన్నప్పుడు అది మనం ఎలా అబ్జర్వ్ చేయాలంటారు? ఎలా తెలుస్తుంది మనకు ముందుగానే దాన్ని గ్రహించామనుకోండి, అంత ఇష్యూ పెద్దగా అయ్యేంత వరకు మనం వెళ్ళాల్సిన అవసరం లేకోకుండా స్టార్టింగ్ స్టేజ్ మనం ఎలా తెలుసుకోవచ్చు? సింపుల్ అండి. ఇక్కడ గూడా మీకు అనిపించేవేంటంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తుంటాయి. హ్మ్. అంటే తిన్న వెంటనే తేన్పులు రావడము, హ్మ్. బ్లోటింగు, తిన్న వెంటనే కడుపు ఇంత ఉబ్బిపోవడము, హ్మ్. వీటితో పాటు యాసిడ్ రిఫ్లక్స్ అంటాం. హ్మ్. అంటే పైకి తేన్పులొస్తా ఉంటాయి హ్మ్. కొంతమందికి. హ్మ్. ఇవి జనరల్ సింప్టమ్స్. వీటితో పాటు కొంతమందికి కాన్‌స్టిపేషన్ ఉంటది. మోషన్ ఫ్రీగా రాదు. హుహుహు. ఇట్లా కొన్ని రోజుల తర్వాత ఏమవుతదంటే మీకు సడెన్‌గా ఒక రోజు పెయిన్ వస్తా ఉంటది. హ్మ్. ఇక్కడ గూడా ప్రాబ్లమ్ ఏంటంటే కిడ్నీలో ఉన్నంత సేపు మీకు కొంతమందికి పెయిన్ రాదు. హ్మ్. ఎప్పుడైతే మీకది యురేటర్‌లో పడితేనే అప్పుడు పెయినొస్తది. ఓకే. అప్పుడే చాలామంది ఐడెంటిఫై చేస్తారు. హ్మ్. ఇప్పుడు వీళ్ళు మాత్రమే సర్జరీకెళ్ళాల్సొస్తది. ఓకే. మీకు అంటే జనరల్‌గా గూడా ఒక 35 ఇయర్స్ దాటిన తర్వాత అమ్మాయిలైనా, అబ్బాయిలైనా హ్మ్. అబ్డామెన్ స్కానింగ్ అట్‌లీస్ట్ ఒక 6 మంత్స్‌కొకసారి. హ్మ్. మీకు ఎట్లాంటి ప్రాబ్లమ్ లేదు. కానీ చేయించుకుంటే తప్పులేదు. ఓకే. ఎందుకంటే అమ్మాయిలో ఏదైనా పీసీఓఎస్ ఉంటే బయటపడొచ్చు. హ్మ్. ఇప్పుడు జనరల్లీ అమ్మాయిలో ఏముంటదంటే క్యాన్సర్స్ ఉంటాయి. ఓవేరియన్ క్యాన్సర్స్ హ్మ్. ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి. యుటరైన్ క్యాన్సర్స్. ఇవేంటంటే చాలా మందికి పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా ఉంటాయి. హ్మ్. ఏదో ఎవ్రీ మంత్ పీరియడ్ రావడానికి ఏదో మెడిసిన్ తీసుకుంటారు. హ్మ్. అయిపోతుందని వదిలేస్తూ ఉంటారు. హ్మ్. కానీ మీకు అక్కడ పీసీఓఎస్ అనేది పెద్దగా అయిపోయిందనుకోండి సిస్ట్ సైజ్ హ్మ్. ఇట్ టర్న్స్ ఇంటూ క్యాన్సర్. సో, దాన్ని ఓకే. ముందే డిటెక్ట్ జేసుకోవచ్చు. హుహు. ఈవెన్ కిడ్నీ స్టోన్స్ ఆల్సో. మీరు ఈవెన్ అబ్బాయిలనుకోండి మీరు ఈ స్కాన్ చేయించారనుకోండి యూఎస్జీ ఆఫ్ అబ్డామెన్. అప్పుడు ఏమవుతుందంటే మీకు స్టోన్ ఉంటే మనం ఐడెంటిఫై చేయొచ్చు కదా! హుహుహు. అదే 3 4 ఉందనుకోండి మీరు స్టార్టింగ్‌లో వాటర్ తాగితే తెలిసిపోతుంది. ఎళ్ళిపోతది. దానికి మెడిసిన్ గూడా అవసరం లేదు. ఓకే. ఓకే. అప్ టు 4 వరకు ఈవెన్ విత్ ఈ కొంతమంది చెప్తారు కదా! కొండపిండి ఆకు తిన్నాము, లేకపోతే ఇంకేదో తిన్నాము, అవునవునండి. బయట తిన్నాము ఆ ఆకు, ఈ ఆకు అని చెప్పేసి. వాళ్ళకి ఎప్పుడు తగ్గుతాయి? మీకు 4 వరకు ఉంటే ఈ కొండపిండి ఆకులు ఇవన్నీ పనికొస్తాయి. హ్మ్. ఎప్పుడైతే మీరు అది బియాండ్ 6 8 దాటిపోతుందనుకోండి ఇవన్నీ పనికిరావు. హ్మ్. హ్మ్. అప్పుడు డాక్టర్స్ దగ్గరికొస్తారు. హ్మ్. హ్మ్. సో, ఇట్లా ఉన్నవాళ్ళు మనం ఈ సింప్టమ్స్ వల్ల మనం గుర్తుపట్టొచ్చు. డాక్టర్ గారు అంటే మనకి కిడ్నీకి సంబంధించే గాని, గాల్ బ్లాడర్‌కి సంబంధించే గాని, అలాగే థైరాయిడ్‌కి సంబంధించి గాని, ఇలా ఎన్నో విషయాలు నాతో మీరు చర్చించారు. అంటే ఇంకా మనం చెప్పుకుంటూ వెళ్తే, ఇంకా చాలా చాలా విషయాలు మీ దగ్గర నుంచి తెలుసుకోవచ్చు. మన ఆడియన్స్‌కి కూడా చాలా ఉపయోగపడుతుందండి. ఇది ఎందుకంటే ఈ ఒక ఎపిసోడ్‌తో అయిపోయేది కాదు. మనం నెక్స్ట్ టైమ్ కూడా అంటే వీక్లీ వన్స్ ఒకసారి అట్లా ప్లాన్ చేసుకొని ఎంతో క్లారిటీగా చెప్తున్నారు మీరు. ఎందుకంటే ప్రతి ఒక్క సమస్యతోటి కూడా
ఒక హాస్పిటల్స్‌కి ఏ విధంగా అయితే డాక్టర్స్‌కి కాల్స్ వెళ్తాయో, అలాగే ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ గత 10 సంవత్సరాల నుంచి మనం చాలా సక్సెస్‌ఫుల్‌గా దీన్ని తీసుకెళ్ళడం జరుగుతుందండి. ఎలాంటి సమస్యలొచ్చినా నా దగ్గరికి కాల్స్ రావడం జరుగుతుందండి. క్యాన్సర్ సంబంధించి గానీ, థైరాయిడ్‌కి సంబంధించి గానీ, పైల్స్‌కి సంబంధించి గానీ, సైనస్ ప్రాబ్లమ్స్ సంబంధించి గానీ, ఇట్లా నేను మీ దగ్గర డిస్కస్ చేస్తుంటే మీతో ప్రతి ఒక్క దానికి కూడా మీరు సమాధానం ఇవ్వగలుగుతున్నారు, చెప్తున్నారు. ఆ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మీ దగ్గర అందుబాటులో ఉన్నాయి. అందుకోసమని మనం మళ్ళీ నెక్స్ట్ ఒక్కొక్క ప్రోగ్రామ్ ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తే బావుంటదని నా అభిప్రాయం. మీరేమంటారు? చేద్దామండి ఖచ్చితంగా. ఎందుకంటే చాలా అవేర్‌నెస్ కావాలి. హ్మ్. పర్టిక్యులర్‌లీ ఏంటంటే మీకు సర్జికల్ కండిషన్స్ కావచ్చు, ఈ సైనసైటిస్‌లు, ఈ అస్తమాలు ఇట్లాంటివన్నీ చాలా రకాల కంప్లెయింట్స్ అన్ని రకాల డిసీజ్‌కి ఇస్తుంటాము. హ్మ్. ఈవెన్ స్కిన్‌లో సోరియాసిస్ ఇట్లాంటి అన్ని కంప్లెయింట్స్‌కి ఇస్తుంటాం. ఇలా చెప్పుకుంటూ పోతే మనకసలు టైం కూడా సరిపోదు. అవునండి. అవును. ఈవెన్ హవర్స్ టుగెదర్ మాట్లాడినా నేను అవును. నేను మా స్టూడెంట్స్‌కి లెక్చర్ ఇస్తే ఆల్మోస్ట్ 3 అవర్స్ లెక్చర్‌లో కూడా చెప్పుకుంటూ పోతూనే ఉంటాను. హ్మ్. వాళ్ళేదో డౌట్స్ అడుగుతారు, దానికి ఆన్సర్ చేస్తూనే ఉంటాను. హ్మ్. సో, ఇట్లా మనం ఓన్లీ అంటే ఎప్పుడైనా ఏదైనా టాపిక్ తీసుకున్నప్పుడు, ఏదైనా హెల్త్ ఇష్యూ గురించి తీసుకున్నప్పుడు, అది ఓన్లీ ఫుడ్ గురించి వస్తుందా? లేకపోతే వేరే ఫ్యాక్టర్స్ గురించి వస్తుందా? అనే దాని గురించి కూడా అవును. సైనసైటిస్ కావచ్చు, ఆస్తమా కావచ్చు, ఇలా చాలా కండిషన్స్ ఉన్నాయి. థైరాయిడ్, హ్మ్. పీసీఓఎస్ ఇట్లా. సో, దేని గురించైనా మీకు దాంట్లో నాకు తెలిసినంత వరకు మా హోమియోపతిలో ఏంటంటేనండి పర్టిక్యులర్‌గా హ్మ్. మీ ఎమోషనల్ ఫ్యాక్టర్స్ అంటే మీ ట్రిగ్గరింగ్స్ అంటే చిన్నప్పటి నుండి మీరు తీసుకుంటున్న ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో, అవి మీ లైఫ్‌లో రిఫ్లెక్ట్ అవుతుంటాయి. హ్మ్. డిసీజెస్ కింద. ఇది చాలా మందికి తెలియదు. హ్మ్. మనం నెక్స్ట్ వీడియోస్‌లో అది కూడా డిస్కస్ చేద్దాము. అన్ని రకాల తప్పకుండా. ఇష్యూస్ గురించి. తప్పకుండా. ఖచ్చితంగా చేద్దామండి. అంటే ఇదొకటే స్పెషాలిటీ అని చెప్పటం లేదండి. నాకు మామూలుగా నేను మీ గురించి తెలుసుకున్నదేంటంటే, కిడ్నీకి సంబంధించి డాక్టర్ సతీష్ గారంటే ఆయన ఒక రకంగా స్పెషలిస్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే సర్జరీ కూడా అవసరం లేకోకుండా మమ్మల్ని బ్రతికించినటువంటి దేవుడు అని చెప్పి ఎంతోమంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా మాకు అవన్నీ కాల్స్ రూపంలోనే కానీ, వాళ్ళు చేసినటువంటి వీడియోస్ రూపంలోనే గాని మనం తెలుసుకున్నాం. అంటే దీని ఒక్కదాని గురించైనా కాకోకుండా ఇంకా దేంట్లో ప్రత్యేకంగా మీరు ట్రీట్మెంట్ జరుగుతుందంటారు? అమ్మాయిల్లో అండి కంపల్సరీ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మా దగ్గరికి వచ్చేవాళ్ళు థైరాయిడ్ కేసెస్ ఎక్కువ ఉంటాయండి. హ్మ్. థైరాయిడ్ కంప్లీట్‌గా తగ్గదా అంటే తగ్గిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వితౌట్ థైరోనామ్ ఎల్ట్రాక్సిన్స్. హ్మ్. అంటే థైరాయిడ్‌తో పాటు పీసీఓఎస్ అమ్మాయిల్లో వచ్చే రెగ్యులర్ ప్రాబ్లమ్స్. ఇంకా పింపుల్స్. హ్మ్. పింపుల్స్ అనేవి చాలా పెద్ద ఇష్యూ అమ్మాయిలకి, అబ్బాయిలకి యంగ్ అవును. ఏజ్‌లో. అవి కూడా తగ్గుతాయి. హ్మ్. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రకాల డిసీజెస్ అండి. అప్ టు హెడ్ టు టో వరకు మీకు ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో హ్మ్. అన్ని రకాల ఇష్యూస్‌కి ఈవెన్ సైనసైటిస్ అంటారు. హ్మ్. ఆస్తమా అంటారు రెస్పిరేటరీలో. అవును. మీకు లివర్ ఇష్యూస్‌లో ఫ్యాటీ లివర్ అంటాము. గ్రేడ్ 3 వరకు ఉంటుంది. సో, కిడ్నీ ఇష్యూస్ ఉంటాయి. మీకు జాయింట్ పెయిన్స్ పర్టిక్యులర్‌గా సర్వైకల్ లంబార్ స్పాండిలైటిస్ అని అంటాము. హ్మ్. ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటాము. హ్మ్. గౌట్ అంటాము జాయింట్ సెక్షన్‌కెళ్తే. హ్మ్. ఈవెన్ మస్కులర్ డిస్ట్రోఫీ అంటాం. మనకు ఈ మధ్యలో సమంత గారు హ్మ్. బాధపడ్డ డిసీజ్ అవును. మస్కులర్ డిస్ట్రోఫీ. సో, ఇట్లా చాలా రకాల ఇష్యూస్ అనేవి మనకు హెల్త్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. హ్మ్. ప్రతి ఒక్క దానికి ట్రీట్మెంట్ ఉందండి. ఇప్పుడు మీరు సర్వైకల్ స్పాండిలైటిస్‌కి ట్రీట్మెంట్ చేస్తారు కదా! మీరేం ఆహ్, ఓన్లీ జాయింట్స్‌కి చూస్తారా అంటే, అలా తగ్గిన వాళ్ళు ఆ పేషెంట్స్‌ని పంపిస్తున్నారు. హ్మ్. కిడ్నీ ప్రాబ్లమ్ అదే తగ్గిన వాళ్ళు అంటున్నా. వీళ్ళు పంపిస్తున్నారు. అస్తమా అవును. తగ్గిన వాళ్ళు రెస్పిరేటరీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి పంపిస్తుంటారు. సో, పర్టిక్యులర్‌గా హోమియోపతి అంటే ఏంటంటే, పర్టిక్యులర్ స్పెషలైజేషన్ అని కాదు. హ్మ్. కానీ అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటాము. హ్మ్. 100 కేసెస్ వస్తే ఖచ్చితంగా మీకు 60-70% సక్సెస్ రేట్ అయితే ఉంది తగ్గిన వాళ్ళు. ఓ ఓకే. 20, 30 మంది మనకు తగ్గకపోవడానికి రీజన్స్ ఏంటంటే, మనం చెప్పింది ఫాలో అవ్వకపోవడమో, లేకపోతే మెడిసిన్స్ కూడా చాలామంది 1 మంత్‌కి ఇస్తే 2 మంత్స్ వాడి హ్మ్. థర్డ్ మంత్ వస్తారు. హ్మ్. హ్మ్. సో, మొన్న ఈ మధ్యలో ఒక పేషెంట్ 3 మంత్స్ బ్యాక్ మెడిసిన్ తీసుకున్నాడు 1 మంత్‌కి. హ్మ్. మళ్ళీ ఇప్పుడొచ్చి స్టోన్ సైజ్ పెరిగింది సార్ అంటున్నాడు. హ్మ్. నీ దగ్గర కంటిన్యూటీ ఎక్కడుంది? అది అసలే పెద్ద స్టోన్ సైజు. హ్మ్. హ్మ్. మీరు ఒక 1 మంత్ వాడేసి నొప్పి లేదు. తనకు ఓకే. నొప్పి తగ్గిపోయింది. హ్మ్. సో, వదిలేసాడు. మళ్ళీ హ్మ్. 3 నెలల తర్వాత కాల్ చేసి, "సార్ నాకు మీరు మెడిసిన్ ఇచ్చిండ్రు తగ్గలేదనంటే" పేరుని అతను నెగ్లెక్ట్ చేసేసాడు. ఆ! "సార్ నాకు ఒకసారి కేస్ షీట్ ఇయ్యమ్మా ఈయనెవరో ఇట్లా అడుగుతున్నా" అని చెప్పేసి కేస్ షీట్ చూస్తే 3 నెలల కిందట మెడిసిన్ తీసుకున్నాడు. హ్మ్. ఇప్పుడు కాల్ చేసి, "నాకు పెయిన్ వస్తుంది తగ్గలేదు మీ దగ్గర వాడినా" అంటాడు. నాకది చూసిన తర్వాత అర్థమైతది మా దగ్గర కేస్ షీట్. హ్మ్. చూస్తే అందులో 1 మంత్ వాడిండు. ఎప్పుడో 3 నెలల కిందట వాడిండు. హ్మ్. "నీకు పెయిన్ తగ్గింది బాబు బానే ఉంది. నువ్వు దాన్ని కంటిన్యూ చేయకపోతే రాయిపోకపోతే అవును. మళ్ళీ నువ్వు నిరూపించాలి. స్కాన్ చేసుకొని తగ్గిపోయిందని ఒక స్కాన్ రిపోర్ట్ ఉంటే హ్మ్. నీకు తగ్గిపోయిందని బాబు నేనే చెప్తాను. అవును. నువ్వు తగ్గలేదు, ఏం చేయలేదు. మీరు తగ్గిపోయిందని చెప్పి మీకు మీరే నొప్పి తగ్గిపోతే ఆపేస్తే హ్మ్. నేనేం చేయగలుగుతాను దానికి?" సో, ఇట్లా ఉంటాయి కొన్ని కేసెస్. ఓకే. అలాగే కంటిన్యూటీ ఉండదు. హ్మ్. డాక్టర్ సతీష్ గారంటే ఓన్లీ అంటే ట్రీట్మెంట్స్ వరకు మాత్రమే వైద్యం అందించడమే కాకుండా మీరొక మంచి రైటర్ అని విన్నామండి. అవునండి. నేను కవితలు రాస్తాను. హ్మ్. 'అమ్మ రాజీనామా' అనే బుక్ కూడా రాసాను. హ్మ్. ఆహ్, మేము 'శ్రీ కళా వేదిక' అనే ఒక అంతర్జాతీయ ఆహ్, కళా వేదిక ఉంది. హ్మ్. ఆ 'శ్రీ కళా వేదిక' చైర్మన్ గారు సీఈఓ హ్మ్. చైర్మన్ కత్తిమండ ప్రతాప్ గారు. ఓకే. నేను అందులో జాతీయ కార్యదర్శిగా చేస్తున్నాను. హుహు. 2 ఇయర్స్ ప్రెజెంట్ నుండి. ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా. చేస్తున్నారు. ఓకే అండి. ఇప్పుడు ఓకే. నెక్స్ట్ ఓకే. కాకినాడలో కూడా ప్రోగ్రామ్ ఉంది మాది. ఎవ్రీ మంత్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. హ్మ్. సో, నేను రైటర్‌ని.
అండ్ యాక్చువల్లీ డాక్టర్ని, తర్వాత రైటర్ని. నా ప్యాషన్ రైటింగ్ అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు చాలా మందికి డిప్రెషన్లో పేషెంట్స్ వస్తుంటారు. డిప్రెషన్కి మెడిసిన్ ఏంటంటే సింపుల్గా చెప్తాను నేను, మీరు ఏదైనా ఉంటే రాయండి, మీకు అసలు బాధ ఏమైనా ఉంటే మీరు ఎందుకు బాధపడుతున్నారు రాయండి అని చెప్తాం. సో నేను అమ్మ రాజీనామా బుక్ రాయడానికి రీజన్ ఏంటంటే మా మదర్ క్యాన్సర్తో చనిపోయారు ఎట్ ద ఏజ్ ఆఫ్ 45 years. తన టీచర్. సో అప్పుడు నేను ఆ బాధ నుంచి బయటపడడానికి నేను కూడా, నాకు మా మదర్ తెలుగు పండిట్ టీచర్, చిన్నప్పుడు అన్ని బుక్స్ ఉండేవి ఇంట్లో, అవన్నీ చదివి నాకు రాయడం అలవాటు. సో అట్లా రాయడం అలవాటు అయిపోయి ఇంకా అమ్మ చనిపోయిన తర్వాత తన గురించి అమ్మ రాజీనామా అని పెట్టేసుకొని ఒక బుక్ కూడా రిలీజ్ చేశాను నేను. సో అమ్మ కోసమనే రాసుకున్నాను. అందులో మీకు అమ్మ గురించి కూడా మీకు అవి ఉంటాయి, చాలా ఉంటాయి. అండ్ చాలా రకాల కాన్సెప్ట్స్తో మనం రాస్తూ ఉంటాం కవిత్వము. దాంట్లో కూడా మనకు ఎందుకు రాశాను అని అంటే, దీంట్లో కూడా నేను అమ్మ రాజీనామా రాయడానికి రీజన్ ఏంటంటే, మీకు హెల్త్ ప్రాబ్లమ్స్కి రిలేట్ చేస్తూ మన ఎలా మనం దాని నుంచి బయటపడవచ్చు, అది కూడా మన కవిత్వంలో ఉంటుంది. సో సోషల్ మెసేజ్తో పాటు హెల్త్ కూడా దానిలో మింగిల్ చేస్తూ రాస్తూ ఉంటాను నేను. అంటే మనోధైర్యానికి మించిన మందే లేదంట. అవునండి, ఖచ్చితంగా. మీకు హెల్త్ ఇష్యూస్ రావడానికి మేజర్ రీజన్ సైకలాజికల్ రీజన్స్ అండి, ఇది ఎవరు పట్టించుకోవట్లేదు. సో నేను కూడా డిప్రెషన్లోంచి బయటపడడానికి మదర్, ఎందుకంటే నేను చిన్న అబ్బాయిని మా ఇంట్లో. సో మేము అంతా సెటిల్ అయిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత చాలా బాధపడ్డాము. సో దాంట్లోంచి బయటపడడానికి నేను బుక్ రాసుకున్నాను. తర్వాత అది నేను శ్రీ కళావేదిక వచ్చిన తర్వాత అది పబ్లిష్ చేసుకున్నాను. దట్ ఈస్ ఫర్ మై సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అంటే ఉంటాయండి. సో అట్లా రైటింగ్ కూడా రాస్తూ ఉంటాను. ప్రొఫెషనల్లీ డాక్టరు, ప్యాషన్ వైజ్ ఇది అండి. డాక్టర్ నుంచి రైటర్ అయ్యారు. రైటర్ నుంచి సతీష్ గారు ఏం కాబోతున్నారు? యాక్చువల్లీ నేను రాస్తున్నాను, ఈవెన్ సాంగ్స్ కూడా రాస్తున్నాను. మీకు ఏఐలో సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తున్నాను ఈ మధ్యలో. అంటే మీకు ఎక్కడ టైం దొరుకుతుంది అంటే, నైట్ ఏం చేస్తామండి, ఇప్పుడు నైట్ నిద్రపోతాం, నేను కరెక్ట్ 7 to 8 hours స్లీప్ తీసుకుంటాను. కానీ కంటిన్యూస్గా ఎవరైతే ఉండరు కదా. ఇప్పుడు నేను క్లినిక్లో కూర్చున్నాను, నాకు ఒక ½ an hour టైం దొరికింది. నేను ఆ టైంలో ఏం చేస్తాను, మా ఇంట్లో ఎవరు చనిపోయారా, నేను అది బాధపడాలా అని చెప్పి డిసీజెస్ తెచ్చుకోవడం కంటే, అంటే నెగటివ్ థాట్స్లోకి వెళ్ళడం బదులు, నాకు ఏదైనా వచ్చినప్పుడు నాకు ఎట్లాగో వస్తూ ఉంటాయి థాట్స్, రాసేస్తాను. నాకు ఆ టైం పీరియడ్లో అది రాసేస్తాను. దాని కంటిన్యూటీ మళ్ళీ ఏదో ఒక రోజు అది కంప్లీట్ అవుతుంది, 1 day 2 days. సో నా టైం అనేది నేను యూటిలైజ్ చేసుకుంటున్నాను అంతే. అంటే నా మైండ్ వేరే దాని మీదకి వెళ్ళకుండా, నెగటివ్ థాట్స్ మీదకి వెళ్ళకుండా పాజిటివ్ దాని మీద రాసుకుంటాను. సో అట్లా ఈ మధ్యలో సాంగ్స్ కూడా రిలీజ్ చేసుకుంటున్నాను. అంటే నా చిన్నగా ఏదో ఏఐ యూజ్ చేసి చేస్తున్నాను. సో మీకు అంటే నా ప్యాషన్ అంటే ఏం లేదండి, అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తుంటాను. ఈవెన్ నేను మ్యూజిక్ కూడా నేర్చుకుంటాను అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు. ఇంత టైం ఎక్కడ దొరుకుతుందంటే, టైం ఉంటుందండి, మనం టైం సృష్టించుకోవచ్చు. ఉందంటే మనం సృష్టించుకుంటే ఆటోమేటిక్గా వస్తుంది. ఈవెన్ డైలీ 1 hour వర్కౌట్ కూడా చేస్తాను, జిమ్కి వెళ్తాను. సో ఎక్కడ టైం దొరుకుతుందంటే, టైం ఎంతసేపు దొరికించుకోవడానికి మీకు 8 hours స్లీప్ తప్ప మీద అంతా లేచే ఉంటాం కదా. మైండ్ అయితే రన్ అవుతూనే ఉంటుంది కదా. ఈ మైండ్ రన్ అవ్వడం వల్లనే కదా మీకు డిసీజెస్ అని వస్తున్నాయి, నెగటివ్ థాట్స్ వల్ల. నేను దాన్ని పాజిటివ్గా మార్చుకుంటున్నాను అంతే. డాక్టర్ గారు, అంటే ఇప్పుడు మనకి హెల్త్కి సంబంధించి కానీ, కిడ్నీకి సంబంధించి కావచ్చు, ఎన్నో రకాల విషయాలు ఈరోజు మాతో డిస్కస్ చేశారు. ఎంతో వాల్యుబుల్ విషయాలు మాతో పంచుకున్నారండి. ఇది మనం మళ్ళీ కూడా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే చాలా మంచి ప్రోగ్రామ్ అనేది చెప్పాలి. చాలా మంది ఎన్నో రకాల ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు. అలాగే హోమియోపతి మీద ఒక రకమైనటువంటి ఒపీనియన్ ఉంది, చాలా లాంగ్ ప్రాసెస్లో అవుతుంది మనకు ట్రీట్మెంట్ చేయించుకున్న రిజల్ట్ అన్నది. అది కూడా కాదని కూడా, అది కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు మరెన్నో ప్రోగ్రామ్స్ చేయాలి. ఎంతోమందికి మీరు భగవంతుని రూపంలాగానే, డాక్టర్ అంటేనే ఒక భగవంతుని రూపం, ఆ రకంగా మీరు ఎంతోమందికి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇంకా మంచి ట్రీట్మెంట్స్ అందరికీ అందించాలని మనస్ఫూర్తిగా మా వీఫైన్స్ కోరుకుంటుందండి. థ్యాంక్ యూ అండి, మీ వాల్యుబుల్.